మీ ఇష్టం అన్నారు. నా ఇష్టం మీకు ఇష్టమా కష్టమా? నిజమేనా? అయితే నా ఇష్టం ఏంటంటే 3 గంటల సేపు ప్రసంగం చేద్దామని, మధ్యరాత్రి 12:30 దాకా. వింటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అంత అబద్ధికులు భూమి మీదే ఉండరు. ఎందుకో చెప్పమంటారా? అర్ధగంటకే మనకు ప్రాణం పోద్ది. పౌలు గారు స్త్రీలను ముసుకెందుకు వేసుకోమన్నాడో నాకు తెలియదు, కానీ మీ ముసుగులో ఎంత మోసం జరిగిద్దంటే, మీరు వాక్యం వింటానే ఉంటారా, ముసుగు ముందుకు వచ్చింది. ముసుగు అక్క ముసుగు ముందుకు వచ్చిందంటే అక్క మధ్యాకాశానికి పోయినట్టే లెక్క. మీకు ఆ కన్వీనియంట్ ఉంది, మాకు ఆ కన్వీనియంట్ లేదు. కొంచెం ఇట్లా అన్నా వెంటనే బయటపడిపోద్ది. మంచిది, క్లుప్తంగా నా హృదయంలో మీతో పంచుకోమని ప్రభు చెప్పిన కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. అందరూ ఒకసారి మీ బైబిల్ తెరవండి. ఎస్, యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం నేను చదువుతాను. నేను చదువుతుండగా నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి జనులలో అందరూ ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి. కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. 8వ అధ్యాయం చదువుకుందాం. 8వ అధ్యాయం 22, 23 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరి మాట చెప్పండి. తక్కిన వారును పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలీల నడుమ చిక్కుబడిరి. గనుక ఇశ్రాయేలీలు వారిని హతము చేసిరి. వారిలో ఒక్కడును మిగలలేదు, ఒక్కడును తప్పించుకొనలేదు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇంకెవ్వరూ అటు ఇటు కదలకుండా నా తట్టు చూస్తా దేవుని మాట వినండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు హాయి అనే పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలీలకు ఉన్న అభిప్రాయం ఏంటంటే, యెరికో లాంటి మహాపట్టణాన్ని గెలిచాం. హాయి పట్టణం చాలా చిన్న పట్టణం. యెరికో లాంటి గొప్ప పట్టణం మీద జయాన్ని పొందిన మనకి హాయి పట్టణం ఆఫ్టర్ ఆల్ అని అనుకుని, వీళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, హాయి పట్టణం మీద హాయిగా యుద్ధం చేసి మనం గెలవచ్చు అని అనుకున్నారు. కానీ అక్కడ యుద్ధానికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు తారుమారైపోయాయి. హాయి పట్టణస్థులు ఎదుట ఇశ్రాయేలీలు నిలవలేక పారిపోతూ ఉంటే, వాళ్ళను తరిమి 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 హాయి పట్టణస్థులు తరిమి 36 మంది ఇశ్రాయేలీలను చంపేశారు. దైవజనుడైన యెహోషువ గుండె కరిగిపోయి ఉదయం నుండి సాయంత్రం వరకు మందసం ఎదుట దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తూ ఉన్నాడు. దేవా, మేమెందుకు ఓడిపోయాం? మా ఓటమి ఎంతమంది ఎందుకు చనిపోయారు? మోషే నాయకత్వంలో మేమెక్కడ అపజయాన్ని పొందలేదే. నేను నాయకుడైన తర్వాత కూడా యోర్దాను 2 పాయలుగా చీల్చాం. మహాపట్టణంగా పిలువబడుతున్న యెరికోను కుప్పలాగా కూల్చాం. ఇన్ని గొప్ప జయాలు పొందిన మా జీవితంలో ఈ పట్టణంలో ఎందుకు ఓడిపోయాం? వై, ఎందుకు ఓడిపోయాం అని గుండెలు అవిసేలాగా ఏడుస్తూ ఉన్నారు.
దేవుడు చెప్పాడు, శాపగ్రస్తమైనది ఒకటి మీలో ఉంది, దాన్ని తొలగించుకొని మీరు యుద్ధానికి బయలుదేరితే ఎక్కడ మీరు ఓడిపోయారో అక్కడ నేను గెలిపిస్తాను అని దేవుడు చెప్తే, శాపగ్రస్తమైన దాన్ని ఇశ్రాయేలీలు తొలగించుకొని ఆ తర్వాత అదే హాయి పట్టణం మీదకి వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారో లేదో, హాయి పట్టణస్థులు ఇశ్రాయేలీలు ఎదుట నిలవలేక పారిపోతూ ఉంటే తరిమి 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 హాయి పట్టణస్థులు అందరినీ సంహరిస్తా బైబిల్లో రాయబడిన మాట, శత్రువుల్లో ఒక్కడు కూడా తప్పించుకోకుండా హాయి పట్టణస్థులందరినీ సమూల నాశనం చేసినట్లుగా యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తాం. 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఓడిపోయారు హాయి పట్టణస్థుల మీద. 8వ అధ్యాయంలో ఏ ప్రజల చేతిలో ఓడిపోయారో, ఏ స్థలములో ఓడిపోయారో, ఓడిపోయిన చోటే తన ప్రజలైన ఇశ్రాయేలీలను దేవుడు గెలిపించాడు. మీ అందరితో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తున్న మాట ఏంటంటే, తమ్ముళ్ళారా, తల్లులారా, అన్నలారా, 2023 సంవత్సరం ఇశ్రాయేలీలాగా ఎన్నో విషయాల్లో ఒకవేళ నువ్వు ఓడిపోయేవేమో. ఉద్యోగంలో ఓడిపోయి, ఆర్థిక విషయాల్లో ఓడిపోయి, ఆరోగ్య విషయంలో ఓడిపోయి, భార్యాభర్తల మధ్యలో సమాధాన విషయంలో ఓడిపోయి, పంట పొలాలలో ఓడిపోయి, ఉద్యోగంలో ఓడిపోయి, కుటుంబంలో ఓడిపోయి, ఏ స్థలములో చూసినా అయ్యా నా బ్రతుకులో ఓటమి తప్ప నాకేమీ మిగలలేదయ్యా, అపజయం తప్ప తలెత్తుకొని నేను తిరగలేకపోయానయ్యా, ఈ అపజయాలన్నీ తలంచుకుంటా కొన్నిసార్లు అనిపించింది, ఈ బ్రతికే కంటే చచ్చిపోదాం అనిపించిందయ్యా, ఈ జీవితం జీవించేదానికంటే ఏ పురుగుల మందో తాగి, ఏ బలవన మరణానికో గురైపోయి చచ్చిపోదామని నాకు చాలాసార్లు అనిపించిందయ్యా. ఎందుకయ్యా అంటే 2023 అంతా ఓటమే. ఉద్యోగ విషయంలో ఓటమి, వ్యాపార విషయంలో ఓటమి, ఆరోగ్య విషయంలో ఓటమి, ఏ కోణంలో చూసినా నా బ్రతుకులో అపజయం తప్ప మరేమీ మిగలలేదయ్యా. సేవలోనూ ఓడిపోయాను, ఆత్మలను సంపాదించే విషయంలో ఓడిపోయాను, పరిశుద్ధతలో ఓడిపోయాను, ప్రార్థనా జీవితంలో ఓడిపోయాను. ఏ కోణంలో చూసినా ఓటమేనయ్యా. ఈ బ్రతికే కంటే చనిపోతే మంచిదని 2023లో ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు తీర్మానం చేసుకున్నావేమో, చనిపోతే బాగుండు అని మనసులో అనుకున్నావేమో. ఈ ప్రార్థనా కూటానికి వచ్చిన దేవుని బిడ్డలారా, మీతో దేవుడు చెప్పమని నా హృదయాన్ని ప్రేరేపిస్తున్న ప్రేరేపణ ఏంటో తెలుసా? 2023లో ఎక్కడెక్కడ ఓడిపోయావో ఈ 2024లో ఓడిపోయిన చోటే దేవుడు మిమ్మల్ని గెలిపించబోతున్నాడు. ఓడిపోయిన చోట మీ వ్యాపారాన్ని గెలిపించబోతున్నాడు. ఓడిపోయిన చోట మీ కుటుంబాన్ని దేవుడు గెలిపించబోతున్నాడు. మరొక్క మాటలో చెప్పాలంటే, ఏ బంధువుల మధ్యలో తలదించుకున్నావో, ఏ చుట్టాల మధ్యలో, ఏ రక్త సంబంధికుల మధ్యలో అయిపోయిందిరా దీని పని, అయిపోయిందిరా వీడి పని, వీళ్ళ కుటుంబం ఆరిపోయిందిరా అని ఆ మాటలు వింటూ వింటూ ఏ ప్రజల మధ్యలో 2023లో నువ్వు తలదించుకున్నావో, నా ప్రభు ఈరోజు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు, తలదించుకున్న చోటే ఈ సంవత్సరం నీ తలను నా దేవుడు పైకెత్తబోతున్నాడు. నీవు పొందిన నిందకు ప్రతిగా ఈ సంవత్సరం 2 ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవుడు అలాంటి అద్భుత కార్యం జరిగించినట్లు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఈ కార్యం మన జీవితాల్లో దేవుడు జరిగించును గాక. ఈ కార్యం మన సేవలో దేవుడు జరిగించును గాక. మన పిల్లల భవిష్యత్తులో దేవుడు జరిగించును గాక. మన పంట పొలాల్లో దేవుడు జరిగించును గాక. మన ఉద్యోగాల్లో దేవుడు జరిగించును గాక. మన పరిచర్యలో దేవుడు జరిగించును గాక. ఏడ్చిన చోటే గంతులు వేసే దినాలు ఈ సంవత్సరం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అయితే ఇక్కడ ఓడిన చోట ఇశ్రాయేలీలు గెలవటానికి కారణం ఏంటి? 2023లో ఓటమిని అనుభవించిన స్థలాల్లో మీరు నేను గెలవాలంటే
ఏం చేస్తే దేవుని సన్నిధిలో గెలుస్తాం? దీనికి చక్కటి వివరణ మీకు అందిస్తాను. యెహోషువ హాయి పట్టణం మీద ఓడిపోయినప్పుడు యుద్ధం అన్న తర్వాత జయాపజయాలు కామనేలే, గెలుపు ఓటములు సహజమేలే అని యెహోషువ ఆ ఓటమిని క్యాజువల్గా తీసుకోవాలి. ఏం చేశాడు తల్లి? దేవుని మందసం ఎదుట మోకరించి, దేవా ఎందుకు ఓడిపోయావు? మా ఓటమి కలిగిన కారణం ఏంటి? సాయంత్రం దాకా బట్టలు చింపుకొని నెత్తి మీద ధూళి పోసుకొని పిచ్చోడు ఏడ్చినట్లుగా ఏడుస్తూ ఓటమికి కారణాన్ని దేవుణ్ణి అడుగుతున్నాడు. మీ అందరితో కూడా నేను చెప్పే మాట, 2023లో ఉద్యోగంలో, పిల్లల్ని పెంచే విషయంలో, వ్యాపారంలో, సేవలో ఒకవేళ ఓడిపోయినట్లుగా నీకు అనిపిస్తే ఇది కామన్గానే జరిగిందిలేండి అని క్యాజువల్గా నువ్వు తీసుకోవద్దు. యెహోషువ లాగా ఈ రాత్రి వాక్యం వింటుండగా దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా నేను ఎందుకు ఓడిపోయాను? నా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తునిచ్చిన తండ్రిగా నేను ఎందుకు నిలవబడలేకపోయాను? ఎంత కష్టపడి సేవ చేసిన ఆత్మల పంట నా కళ్ళతో నేను ఎందుకు చూడలేకపోయాను? నా బ్రతుకులో నేను ఓడిపోవటానికి కారణం ఏంటయ్యా? నా ప్రార్థనా జీవితంలో లోపమా? నా పరిశుద్ధతలో లోపమా? నా విశ్వాసంలో లోపమా? నీ ఎదుట బ్రతకాల్సినంత నీతిగా నేను బ్రతకలేకపోయానా? నేను ఓడిపోవటానికి కారణం నా పాపం వలన ఓడిపోయానా, నీ పరీక్ష వలన ఓడిపోయానా అని ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు అపజయాన్ని పొందుకుంటే ఈ రాత్రి వాక్యం వింటుండగా, వై ఎందుకు నేను ఓడిపోయాను ప్రభు అని యెహోషువ లాగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుదుము గాక. యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుతం తెలుసా? దేవుడు అక్కడ ఓటమికి కారణం చెప్పాడు, గెలుపుకు సూత్రం కూడా యెహోషువకు దేవుడు నేర్పాడు. ఒక ఖరీదైన మాట చెప్తా. జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఓడిపోతే, ఎందుకు ఓడిపోయాను ప్రభు అని దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి హృదయపు లోతులో నుంచి ప్రార్థన చేస్తే నీ ఓటమికి కారణం చెప్తాడు. కారణం చెప్పి ఆపడు. తర్వాత భవిష్యత్ కాలంలో గెలవటానికి గెలుపు సూత్రాన్ని కూడా ప్రభు మనకు నేర్పటం ప్రారంభిస్తాడు. ఆమెన్. క్రైస్తవ జనమా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. 2024 సంవత్సరం గెలిచిన సంవత్సరంగా దేవుడు చేయునుగాక. విజయం పొందిన సంవత్సరంగా చేయునుగాక. ఎటు పోయినా విజయోత్సవంతో మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను నా దేవుడు ఊరేగించునుగాక. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఇప్పుడు దేవుడు అంటాడు, యెహోషువ ఓడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒకడు యెరికోలో ఉన్న శాపగ్రస్తమైన వాటిని దొంగిలించాడు. వింటున్నారు ఈ మాట? ఇశ్రాయేలీలలో ఒకడు యెరికోలో ఉన్న శాపగ్రస్తమైన దాన్ని దొంగిలించాడు. ఆ ఒక్కడు చేసిన తప్పును బట్టి దేశమంతా ఓడిపోయిందని దేవుడు యెహోషువతో చెప్తున్నాడు అన్నట్టు. థ్యాంక్ యూ. ఏం లేదు, నేను ఇందాక సేవకుల సదస్సుకు వచ్చినప్పుడు చాలామంది సేవకులు అడిగారు, నేను రాసిన పుస్తకం అరణ్య యాత్ర, ఇది పరలోక యాత్ర అన్న ఈ పుస్తకం కావాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుడు నా చే వ్రాయించిన పుస్తకం ఎంట్రన్స్లో బుక్ స్టాల్లో ఉంది. కావలసిన వారు బుక్ స్టాల్ దర్శించి తీసుకుని వెళ్ళగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్దాం ఆమేన్. దేవుడు ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలీల్లో ఒకడు శాపగ్రస్తమైన దాన్ని యెరికోలో దొంగిలించాడు. ఆ ఒక్కడు చేసిన తప్పును బట్టి మీరందరూ ఓడిపోయారు అంటాడు. అమ్మ కొంచెం ఆలోచించండి. ఈ మాట ప్రతి క్రైస్తవుడు ఆలోచించాల్సిన మాట. హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళింది 3000 మంది ప్రజలు, తప్పు చేసింది ఒక్కడు. అంటే తతిమ 2999 మంది. సౌండ్ పెంచాలా? మరొకసారి అంట. తప్పు చేసింది ఒక్కడు. యుద్ధానికి వెళ్ళింది ఎంతమంది? 3000 మంది. ఈ 3000 మందిలో 2999 మంది ఏ తప్పు చేయలే.
తప్పు చేసింది, ఆ ఒక్కడు తప్పు చేసిన దాన్ని బట్టి దేశమంతా ఓడిపోయింది. నేనంట, ఇది దేవునికి న్యాయమా? ఏమంత సీరియస్గా చూస్తున్నారండి? తతిమ 2 లక్ష. ఇంకొక మాట కూడా చెప్తాను. ఇశ్రాయేలీలు మొత్తం సైన్యం ఎంత అంటే 6 లక్షల మంది సైన్యం. ఈ 6 లక్షల మందిలో తప్పు చేసింది అంటే తతిమ 5,99,999 మంది తప్పు చేయాలి. ఒక్కడు తప్పు చేసినందుకు దేశం ఓడిపోయింది. మరి తతిమ వాళ్ళు తప్పు చేయలేదు కదా. ఒక్కడు తప్పు చేసినందుకు దేశం ఓడిపోయేటట్లుగా ఓటమికి అప్పగించటం మిమ్మల్ని అడుగుతా, ఇది దేవునికి న్యాయమా? ఒక్కొక్కరు సుప్రీంకోర్టు జడ్జి కంటే ఎక్కువైపోయారు. న్యాయమా అంటే ఇక్కడ దేవుని మనస్సు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని మనస్సును ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మన కుటుంబంలో 4 ఉన్నారు. 3 భక్తిగా బ్రతికి ఇంట్లో ఒక్కళ్ళు భక్తిగా బ్రతకరు. చూసారా? ఆ ఒక్కడిని బట్టి మనం ఓడిపోతున్నాం. ఇంట్లో 6 ఉంటారు, 5 భక్తిగా బ్రతుకుతారు. ఆ ఒక్క వ్యక్తి భక్తిహీనంగా బ్రతకటాన్ని బట్టే మనం ఓడిపోతాం. ఎందుకయ్యా ఒక్కళ్ళు భక్తిహీనంగా బ్రతకటాన్ని బట్టి ఓడిపోతున్నామంటే, దేవుడు ఇక్కడ కుటుంబంలో నుండి సామూహిక భక్తి జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన ఇంటిలో 3 ఉంటే 4 ఉంటే 3 కాదు దేవునికి కావాల్సింది, 4 దేవునికి కావాలి. 5 ఉంటే 5 దేవునికి కావాలి. 7 ఉంటే 7 దేవునికి కావాలి. అంటే మన కుటుంబాలలో నుండి సాతాను చేతులకి ఒక్క డెక్క కూడా వెళ్ళిపోకూడదు. కుటుంబం యావత్తు యేసయ్యకు సొంతంగా మార్చబడును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఒక్కసారి మీరు చూడండి. అట్టెట్లాగండి, ఇంట్లో 4 ఉంటే 3 బాగానే ఉన్నారు, ఒకళ్ళు బాగానంత మాత్రాన అందరూ ఓడిపోతే ఎట్లా అని అంటారా? కారు ఉంది, కారుకి ఎన్ని టైర్లు ఉంటాయి? ఒక టైర్కి పంచర్ అయితే 150 స్పీడ్తో వెళ్ళిద్దా? స్పీడ్తో కాదు, తర్వాత ఫ్లైఓవర్ గుద్దుకుంటుంది. ఎన్ని చక్రాలు ఉన్నాయి? బండి వాయువేగంతో దూసుకొని వెళ్ళాలంటే 4 చక్రాల్లో గాలి ఉండాలి, 4 చక్రాలు సరిగ్గా ఉండాలి. ఈ మాటలు వింటున్న తమ్ముళ్ళారా, చెల్లెలారా, నా వైపు చూడండి. కొన్ని సంఘాల్లో అమ్మా నాన్నలు చాలా మంచి ప్రార్థన పరులుగా ఉంటారు, అయినా వాళ్ళ కుటుంబాల్లో ఓటమి. ఎందుకో తెలుసా? ఆ భక్తి పరులైన తల్లిదండ్రుల కడుపున పుట్టిన కొడుకున్నాడు చూసారా, తాగుబోతుగాను, తిరుగుబోతుగాను, అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడిగాను ఒక్క కొడుకు దారి తప్పిపోవటాన్ని బట్టి కుటుంబం అంతా ఓడిపోతుంది. ఒక్క కూతురు దారి తప్పిపోవటాన్ని బట్టి కుటుంబం అంతా ఓడిపోతుంది. భార్య కన్నీటి ప్రార్థన పరురాలే, భార్యకు దేవుడంటే పిచ్చి ప్రేమే, పిల్లలు కూడా భక్తి కలిగిన వాళ్ళే. కానీ ఆ ఇంట్లో ఉన్న భర్త యజమానుడున్నాడే, యజమానుడు ఒక్కడు దారి తప్పి పోవటాన్ని బట్టి కుటుంబ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఈ 2024 సంవత్సర ప్రారంభంలో ఈ ప్రార్థన కూటానికి వచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరితో చెప్పమని పరిశుద్ధాత్ముడు నన్ను పురికొల్పుతున్న మాట ఏంటో తెలుసా? ఈ 2024 యావత్తు నీ కుటుంబం మొత్తం యేసయ్యకు కానుకగా సమర్పించబడునుగాక. భర్త, భార్య, పిల్లలు, కుటుంబం అంతా యేసయ్యకు కానుకగా మార్చబడునుగాక. ఒక్క బిడ్డ కూడా సాతాను చేతుల్లోకి వెళ్ళకుందురుగాక. ఒక్క బిడ్డ కూడా లోకస్తునిగా మిగిలిపోకుండునుగాక. కుటుంబం యావత్తు యేసయ్యకు సొంతమైతే ఈ సంవత్సరం ఓడిన చోటే దేవుడు మిమ్మల్ని గెలిపించబోతున్నాడు. తల దించుకున్న చోటే మీ తల నా దేవుడు పైకెత్తునుగాక. సరే, ఇదిగో ఈ వ్యక్తిని బట్టి మీరు ఓడిపోయారు అన్నాడు. యెహోషువ ఏం చేశాడో తెలుసా? ఆకాను కుటుంబాన్ని మైదాన ప్రాంతానికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపి ఆకానును నిర్మూలన చేశాడు. కారణం ఏంటంటే దేవుడు కరాఖండిగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నాతో కలిసి మాట చెప్పండి, శాపగ్రస్తమైన దానిని
తొలగిస్తేనే తప్ప పర్లేదన్న, నేను మీకు తోడై ఉండను. ఇంకొకసారి చెప్పండి. నేను మీకు తోడై ఉంటా. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? మరొకసారి ఎప్పుడు? మరొకసారి ఎప్పుడు? శాపగ్రస్తమైనవి నీలో ఉన్నవి నువ్వు తొలగించుకుంటే ఈ 2024 సంవత్సరం అంతా నీకు తోడుగా నా దేవుడు వస్తాడు. నీవెక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ పనికి వెళ్ళినా, ఏ వ్యాపారం నిమిత్తం వెళ్ళినా, నువ్వు ఒక్కడిగా ఉంటే జంటగా దేవుడు నీతో పాటు వస్తాడు. ఇంటిలో ఇద్దరుంటే 3వ వాడిగా దేవుడు ఉంటాడు. ఇంటిలో 3 ఉంటే 4వ వాడిగా దేవుడు ఉంటాడు. దేవుని తోడు ఎప్పుడు ఉంటుందో తెలుసా? శాపగ్రస్తమైన దాన్ని తొలగించుకుంటే తప్ప ఆయన మనకు తోడుగా ఉండడం. కొన్నిసార్లు దేవుని తోడు ప్రత్యక్షత తెలియక మా చిన్నతనంలో నామకార్థ క్రైస్తవ భక్తి, ఎంత గొప్ప భక్తి పరులమో తెలుసా? సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా దేవుడు తోడు కోరుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఏమనేవాళ్ళు తెలుసా? అయ్యా సినిమాలకు వెళ్తున్నావయ్యా, టికెట్లు దొరకట్లేదంటయ్యా, నువ్వు మాకు తోడుగా వచ్చి సినిమా టికెట్ దొరికేటట్టుగా సహాయం చేసి సినిమా హాల్ లోపలికి వెళ్ళేటప్పుడు క్షేమంగా తీసుకెళ్ళయ్యా, ఏ కీడు కలగకుండా మరలా సినిమా హాల్ నుంచి బయటికి తీసుకురాయ్యా అని ప్రార్థన చేసుకునేవాళ్ళు. మనసులో మేము అనుకునేవాళ్ళం, అబ్బా ఈరోజు సినిమాకు వచ్చేటప్పుడు కూడా చెప్పండి, అట్లాంటి ప్రార్థన మీలో ఎవరైనా చేసుకున్నారా? శాపగ్రస్తమైన వాటిని మనలో పెట్టుకొని ప్రార్థన చేసుకుంటే ఆయన మనకు తోడుగా రాలేడు. దైవజనమా, ఆ దేవుని తోడు నిన్ను వెంబడించున్నట్లుగా నీలో దేవునికి ఆయాసకరమైనవి ఏవున్నాయో ఈ సంవత్సర ప్రారంభంలో వాటిని నువ్వు తొలగించుకోగలిగితే నువ్వు నమ్ము, గతంలో ఎన్నడూ ఎప్పుడు అనుభవించని ఆశీర్వాదం ఈ సంవత్సరం నువ్వు అనుభవించేటట్లుగా నా దేవుడు కార్యం చేయును గాక. శపితమైన వాటిని తొలగించుకుంటే దేవుడు ఎలా అద్భుతం చేస్తాడో ఒక చిన్న సాక్ష్యం చెప్తా. ఒక చిన్న సాక్ష్యం. అది పేరుగాంచిన మహా గొప్ప పట్టణం. ఒక ఆటో డ్రైవర్, అందమైన భార్య, 2 చక్కటి పిల్లలు, దేవుని ఎరగని అన్యుడు. ఓ రోజు ఆటో డ్రైవర్ తను అలా ప్రయాణమై వెళ్తుండగా ఏమైందో తెలీదో సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. డ్రైవ్ చేస్తూనే ఆటోలో కుప్పకూలి చనిపోయాడు. కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి. భర్త బ్రతికున్న దినాల్లో భార్య ఏనాడు బయటికి వెళ్ళింది కాదు. భర్త నీడలో బహు సంతోషంగా బ్రతుకుతూ ఉండేది. ఒకేసారి నీడను కోల్పోయిన తర్వాత పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, పిల్లలకి ఎట్లా మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఈ తల్లికి అర్థం కాక పిచ్చిదైపోయింది. ఈ ఇంట్లో ఆ ఇంట్లో కూలీ నాలి చేసి బ్రతుకుతుంది. ఈలోపు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఎవరో ఒక చెడ్డ స్త్రీ ఏమని చూసి, అమ్మా ఈ ఇంట్లో ఆ ఇంట్లో పాచి పని చేస్తే నీకెంత వస్తుంది, పిల్లలు కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నావు, మంచి చదువు లేకపోతున్నావు, నీకు ఒక మంచి సలహా ఇస్తా. నా మాట విని నీవు గనక వేశ్యా వృత్తిలోకి దిగితే, నీ శరీరాన్ని గనక అమ్ముకుంటే, వయసు చూస్తే చిన్న వయసు, అందానికి అందం ఉంది, రూపానికి రూపం ఉంది, నీ అందాన్ని గనక అమ్ముకుంటే, నీ శరీరాన్ని గనక అమ్ముకుంటే రోజుకొచ్చి 1000 రూపాయలు, నెలకొచ్చి లక్షల రూపాయలు నువ్వు సంపాదిస్తావు. నా మాట విని ఈ చెడు వృత్తిలోకి దిగు అని చెప్తే గతి లేక, బ్రతుకు తెరువు లేక పాపం ఆ తల్లి చెడు వృత్తిలోకి దిగింది. దినాలు అట్లా సాగుతున్నాయి. పిల్లలు ఖరీదైన బట్టలు, చక్కటి బట్ట, అన్ని అనుకూలమైన పరిస్థితులు కుటుంబాన్ని కలుగు చేస్తావని ఆ ఇంటికి దగ్గరలోనే మందిరానికి వచ్చి ఒక భక్తి కలిగిన తల్లి ఉంది. ఈవిడి పాపపు వృత్తిలో ఉన్నదన్న సంగతి ఆ తల్లికి తెలియదు. తరచుగా అప్పుడప్పుడు వచ్చి, అమ్మా ఒకసారి చర్చికి రమ్మా, యేసుప్రభుని నమ్ముకోమా. మా యేసుప్రభు ఎలాంటి వాడంటే వెధవరాలను ప్రేమించేవాడమ్మా, వెధవరాలకు న్యాయకర్తమ్మా, తండ్రి లేని బిడ్డలకు ఆయన తండ్రి అమ్మా, రామ్మా చర్చికి, నీలాంటి బిడ్డలంటే యేసయ్యకు మహాప్రేమ అని కొన్ని మాటలు చెప్తూ ఉంటుండగా
మెట్టుకు ఒక రోజు అనుకోకుండా ఆదివారపు ఆరాధనకు మందిరానికి వెళ్ళింది. ఆ ఆదివారం రోజు విచిత్రం, దైవ సేవకుడు వాక్యం చెప్తూ ఏ అంశం మీద చెప్తున్నాడంటే, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది, దేవుడు వేశ్యలకు, వ్యభిచారులకు, వేశ్య సంఘులకు తీర్పు తీరుస్తాడు, వాళ్ళందరూ అగ్నిగుండం పాలైపోతారు అని వ్యభిచారాన్ని గూర్చి, జారత్వాన్ని గూర్చి, వ్యభిచారం చేస్తే ప్రజలు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దో వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ఖరాఖండిగా చెప్తున్నాడు. భర్త ఉండగా పరపురుషుని వ్యామోహానికి వెళితే అది వ్యభిచారం. వ్యభిచారులు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు. భార్య ఉండగా భార్య కన్నుగప్పి అక్రమ సంబంధాలకు భర్త వెళితే అది వ్యభిచారం. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడు. వివాహం కాకమునిపే అందముందని, వయసుందని, డబ్బుందని, చదువుందని అక్రమ సంబంధాలకు వెళితే అది జారత్వం. ఆ జారత్వం చేసేవాడు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడని జారత్వాన్ని గూర్చి, వ్యభిచారాన్ని గూర్చి వాక్యం చెప్తా ఉంటే ఆ తల్లి ఆ మూలను కూర్చొని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంది. ఏమైనా తెలుసా? ఏంటి, నా బ్రతుకు తెలిసినట్లుగా నాతో మాట్లాడుతున్నాడు. ఈయన చెప్పిన వాక్యం అంతా నా బ్రతుకు కనపడుతుంది కదా. ఈ వాక్యంలో నా జీవితాన్ని కూర్చో మాట్లాడుతున్నాడు. ఇది నా బ్రతుకే కదా, ఈ రోత జీవితం నాదే కదా. వెక్కి 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 ఏడుస్తూ మనస్సులో అనుకుంటుంది, అసలు నా జీవితాన్ని గురించి ఎవరు చెప్పారు, ఎందుకైనా ఇట్లా చెప్తున్నాడు. దైవ సేవకుడు వాక్యం చెప్తూ ఈ మాటలు నావి కాదు, దేవుడు నన్ను బోరగా వాడుకొని మీతో మాట్లాడుతున్నాడు. మీలో కొంతమంది ఇటు స్థితిలో ఉన్నవాళ్ళు కొందరున్నారు, బ్రతుకును దిద్దుకోండి, ఇది దేవుని మాట అని చెప్పటంతో ఆ తల్లి ఆ వాక్యం విని, దేవుడు నాతో మాట్లాడాడు, నిజంగా ఈ దేవుడు మాట్లాడే దేవుడు. ఆ ఒక్క ప్రసంగం విని పాప జీవితం పట్ల అసహ్యత కలిగి వేశ్యగా బ్రతుకుతున్న ఈవిడ వాక్యం విని నీతిమంతురాలిగా బ్రతకాలని తీర్మానం చేసుకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఒకే రోజు వాక్యం విందండి. ఆ ఒకే రోజు వాక్యం విని తన పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆ ఒక్క రోజులోనే తీర్మానం చేసుకొని బాప్తిస్మం పొంది వేశ్యయగు రాహాబు నీతిమంతురాలిగా మారినట్లు వాక్యం విని నీతిమంతురాలిగా మారిపోయింది. మిమ్మల్ని అందరిని అడుగుతా, నా తట్టు చూసి సమాధానం చెప్పండి. మిమ్మల్ని అందరిని అడుగుతా, ఆ తల్లి ఎన్ని ఆదివారపు ఆరాధనలకు వెళ్ళింది? ఎంతమంది సేవకుల దగ్గర వాక్యం వింది? ఎన్ని ప్రసంగాలు వింది? ఎన్ని మందిరాలకు వెళ్ళింది? ఒక్కరోజు వాక్యం విని వేశ్య నీతిమంతురాలిగా మారిపోయింది. మిమ్మల్ని అడుగుతా, నీవు మారటానికి నీకు ఇంకా ఎన్ని ప్రసంగాలు కావాలి? నీ త్రాగుడి జీవితం విడిచిపెట్టడానికి నీకు ఇంకెన్ని ప్రసంగాలు కావాలి? నీ సినిమాల జీవితం విడిచిపెట్టడానికి నీకు ఇంకెన్ని ప్రసంగాలు కావాలి? సెల్ ఫోన్లో ఎవరూ లేనప్పుడు అప్పుడప్పుడు ఒంటరిగా అశ్లీలమైన బూతు బొమ్మలు చూస్తున్నావే, నీ బూతు బొమ్మల జీవితాన్ని గురించి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడలేదు నీతో? నీ పాప జీవితాన్ని గురించి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు హెచ్చరించట్లా? ఎంతమంది సేవకులు నీకు కావాలి? ఇలాంటి ప్రసంగాలు ఎన్ని నువ్వు వినాలి? కనీసం ఈ రాత్రి వాక్యం వింటుండగానైనా నీ బ్రతుకును దిద్దుకోగలిగితే ఆ మార్పే నీ గెలుపుకు నాందిగా దేవుడు మారుస్తాడు. ఆ మలిపే నీ గెలుపుకు సూత్రంగా దేవుడు చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, బాప్తిస్మం తీసుకుంది. అంది, అయ్యా మరి నా పిల్లల భవిష్యత్తు విషయం కాస్త భయంగా ఉంది. ఏం టెన్షన్ పడకమ్మా, మన చర్చికి ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులు, మంచి మంచి అధికారులు వస్తారు. నా మాట విని వాళ్ళ ఇళ్ళలో పనిచేస్తా, నువ్వు ఉద్యోగం చేసుకుంటా, వాళ్ళ ఇళ్ళలో పనిచేస్తా, బ్రతుకుతూ ఉంటే నీకు కావలసిన భోజనం, పిల్లలకు కావలసిన ఫీజు అన్నీ ఇస్తారమ్మా, నువ్వు భరోసాగా ఉండు అని చెప్తే ఆ పనిలో ప్రవేశించింది. నీతిగా బ్రతుకుతుంది. దినాలు అట్లా సాగుతున్నాయి. ఆ కష్టపడి సంపాదించిన నీతియుక్తమైన డబ్బుతో పిల్లలను చదివిస్తా ఉంది. పిల్లలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. దేవుని మహా గొప్ప కృప, ఆ వేశ్య గర్భాన పుట్టిన పెద్ద కుమారుడు ఈరోజు మహారాష్ట్ర రాష్ట్రంలో గొప్ప దైవ సేవకుడిగా దేవుని సేవ చేస్తున్నాడు.
ఆ సేవకుడు నడిపించే సంఘానికి ప్రతి ఆదివారం 2000 మంది ఆత్మలు వస్తారట. 2000 మంది ఆత్మలు. చిన్న కుమారుడు ఉన్నాడే, ఒకప్పుడు వేసే, ఆ వేసే ఇంటిలో పెరిగిన చిన్న కుమారుడు పెరిగి పెద్దవాడై ఈ రోజున అదే మహారాష్ట్ర రాష్ట్రంలో IPS ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడట. IPS ఆఫీసర్గా. పెద్దోడు చూస్తే ఇంత ధన్యుడయ్యాడు, చిన్నోడు చూస్తే ఇలా ధన్యుడయ్యాడు. ఒకరోజు మనలాంటి భక్తి కలిగిన వాళ్ళంతా వెళ్ళి అడిగారు, అమ్మా ఒకప్పుడు నీ బ్రతికిది కదా, భర్తను పోగొట్టుకుని విధవరాలు అయిపోయావు కదా, తప్పుడు త్రోవలకు వెళ్ళావు కదా, అలాంటి స్థితిలో నుండి, శూన్యములో నుండి ఎలా దేవుడు ఈరోజు నిన్ను లేవనెత్తాడు? నీ ఆశీర్వాదానికి కలిగిన కారణం ఏంటి? ఆ తల్లిని అడిగితే ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా? దేవుని వాక్యం నా యొద్దకు వచ్చినప్పుడు వెనువెంటనే నా బ్రతుకును మార్చుకున్నాను గనుక ఆ వాక్యమే నన్ను ఈ స్థితిలో నిలవబెట్టింది. వాక్యం నా యొద్దకు వచ్చినప్పుడే నేను స్పందించాను. నాలో ఉన్న ఆకానును గురించి హెచ్చరించినప్పుడే వెనువెంటనే నా బ్రతుకును దిద్దుకున్నా. తమ్ముళ్ళారా, నా వైపు చూడండి. నీలో ఏ ఆకాను ఉన్నాడో, నీలో ఏ ఆకాను ఉన్నాడో నేనంట, నాతో సహా 100కి 100 పాళ్ళు ఇక్కడ నీతిమంతులు ఎవ్వరూ లేరు. నా తట్టు చూడు. నీ బలహీనత ఏంటో నీకు బాగా తెలుసు, నీ బుద్ధిహీనత ఏంటో నీకు బాగా తెలుసు, ఎక్కడ దేవుని గాయాలు పదే పదే రేపుతున్నావో నీకు బాగా తెలుసు, నీలో పనిచేస్తున్న ఆకాను ఆత్మ ఏదో నీకు బాగా తెలుసు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండగా నీలో ఉన్న ఆకానును చంపగలిగితే, నీలో ఉన్న ఆకానును సమాధి చేయగలిగితే, దేవునికి అయిష్టమైన ప్రతి అపవిత్రతను విడిచిపెట్టి ఈ స్థలములో నుండి ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు బయలుదేరితే చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాను. ఈ 2024లో ఎక్కడ ఓడిపోయావో అక్కడే దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల నా దేవుడు పైకెత్తునుగాక, విజయోత్సవంతో ఊరేగించునుగాక. ఎప్పుడు మన బ్రతుకును మార్చుకోవాలి? నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు, మారదాములే అనుకున్నప్పుడు కాదు, ఏదో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ICUలో పెట్టి ముక్కుకు పైపు, మూతికి పైపు, నవరంధ్రాల్లో పైపు పెట్టి అప్పుడు ప్రాణాపాయంతో అని భార్యని పిలిచి నేను మారతానే, పాట్ర గారిని పిలిచి ప్రార్థన చేయించవే, ICUలో పడిన తర్వాత మారటం కాదు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మారితే, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నీ బ్రతుకును దిద్దుకుంటే ఈ 2024 అద్భుతాలను సృష్టించే సంవత్సరంగా దేవుడు చేయునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. మరొక మాట కూడా చెప్తాను. మీరెప్పుడు మందిరానికి వచ్చినా, నా తట్టు చూడండి, ఎప్పుడు మందిరానికి వచ్చినా మిమ్మల్ని పొగిడే పాస్టర్ గారులను కోరుకోవద్దు. ఈ కాలంలో విశ్వాసులకి ఎట్లాంటి పాస్టర్ కావాలంటే మనోడు వెళ్ళటంతో సత్యం గారు మనోడికి పంపు కొట్టాలా, ఏం కొట్టాలా? గాలి కొట్టాలా. ఏమని గాలి కొట్టాలా? మనోడిని పట్టుకొని రాజాతి రాజా, రాజగంభీర, రాజమార్తాండ, వీడంత గొప్పోడు ఎవడూ లేడు అని పొగడాల. వాస్తవం ఏంటంటే ఆమెన్ చెబుతాం, ఆమెన్. ఏమని పొగడాలంటాడు? రాజా పొగడండి, ఆహా, ఓహో, రాజగంభీర. పొగిడే సేవకుడు కాదు. ఆదరించేటప్పుడు ఆదరిస్తూ, ఓదార్చేటప్పుడు ఓదరిస్తూ, గద్దించేటప్పుడు గద్దింపునిచ్చే సేవకుని నువ్వు కలిగి ఉండటం అది దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం, అది దేవుడు నీకు ఇచ్చిన ధన్యత. యేసయ్యకి మహిమ కలుగునుగాక. రైట్. కారణం చెప్పాడు. ఇందాక చెప్పే కదా, ఎందుకు ఓడిపోయానయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ఈ దేవుడు ఏం చేస్తాడంటే ఓటమికి కారణం చెప్తాడు, గెలుపు సూత్రం కూడా నేర్పుతాడు. ఓటమికి కారణం చెప్తాడు, గెలుపు సూత్రాన్ని కూడా, ఎలా నువ్వు గెలవాలో గెలిచే సూత్రాన్ని దేవుడు నేర్పుతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు యెహోషువతో ఏమంటాడంటే, యెహోషువ ఏం కంగారు పడొద్దు, ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారంటే 30,000 మంది సైనికులను తీసుకొని వెళ్ళండి.
హాయి పట్టణం మీద ఎదురుగా యుద్ధానికి వెళ్ళండి. ఒక 5,000 మంది సైన్యాన్ని మాటుగాండ్రుగా అటువైపు పెట్టండి. ఈ 30,000 మంది మాత్రం వాళ్ళకి కనపడండి. హాయి పట్టణస్తులు అనుకుంటారు, ఇంతకు మునుపు ఓడగొట్టాం కదా, వీళ్ళెంత ఆఫ్టాలని వాళ్ళు తొందరపడి మీ మీద యుద్ధానికి వస్తారు. వాళ్ళతో మీరు యుద్ధం చేయొద్దు. వాళ్ళని చూసి వెంటనే చూపించే కదా, వెంటనే పారిపోండి. మీరు పారిపోతున్నారని వాళ్ళు ఏదో చేద్దామని ఆవేశంలో పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళంతా పట్టణపు గవిని దాటి బయటకు వచ్చిన తర్వాత మాటుగాండ్రు అందరూ పొదల లోపల నుంచి వచ్చి ఆ పట్టణంలోకి వచ్చి పట్టణాన్ని తగలబెట్టేసేయండి. ఆ పొగను చూసి ఈ హాయి పట్టణస్తులు ఎటు వెళ్ళాలో అర్థం కాక అటు ఇటు చెదిరిపోతూ ఉంటారు. అప్పుడు ఒక్కొక్కరిని తరిమి మీరు హతం చేయండి. మీరు అలా చేస్తే ఒక్కడు కూడా మిగలడు. ఆ సూత్రాన్ని పాటించి యుద్ధానికి వెళ్ళారు. బైబిల్లో రాయబడిన మాట, ఒక్కడు కూడా తప్పించుకోకుండా, ఒక్కడు కూడా మిగలకుండా శత్రువులందరూ సంహరించబడ్డారు. అయ్యా నా వైపు చూడు. 2023లో ఏ సమస్యలు నిన్ను బాధించాయో, ఏ సమస్యలు నిన్ను నలగొట్టాయో, ఏ సమస్యలు నీ కన్నీటికి కారణమయ్యాయో, నేను చెప్పిన ఈ వాక్యాన్ని మీరు పాటించండి. 2023లో మిమ్మల్ని బాధించిన ఏ సమస్య ఒక్కటి కూడా మిగలకుండా ఈ సంవత్సరం వాటన్నిటిని దేవుడు సమాధి చేయునుగాక. దేవుడు ఇక్కడ వ్యూహాన్ని నేర్పుతున్నాడు. చెప్పండి, ఏమి నేర్పుతున్నాడు? క్రైస్తవుడు ఎప్పుడు సేవ చేసే సేవకుడైనా, చదువుకునే బిడ్డలైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా ప్రతిదీ వ్యూహ ప్రకారం చేయాలి. ఎలా చేయాలి? గుడ్డెద్దెల్లి చేలో పడ్డట్లుగా అట్లా మనం వ్యవహరించకూడదు. చదువుకునే బిడ్డలు ఒక వ్యూహ ప్రకారం చదువుకుంటే, వ్యాపారం చేసే బిడ్డలు ఒక వ్యూహ ప్రకారం వ్యాపారం చేస్తే, సేవ చేసే సేవకుడు ఒక వ్యూహ ప్రకారం సేవ చేస్తే ఒక్క సమస్య కూడా మిగలకుండా వాటన్నిటినీ హతం చేయటానికి దేవుడు కృప చూపించునుగాక. క్రైస్తవుడికి వ్యూహం అవసరమా? అవసరమే. పరమగీతాల్లో ఒక మాట రాస్తుంది, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛతయు కలలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటాడు. అంటే ప్రతిదీ ఎట్లా చేయాలి? చెప్పే కదా, ప్రతిదీ ఎట్లా చేయాలి? వ్యూహ ప్రకారం. వ్యూహం అంటే ప్రణాళిక ప్రకారం చేయాలి. కొంతమంది విశ్వాసులు ఎక్కువగా అప్పుల పాలైపోతారు. అప్పుల పాలవటానికి ఎక్కువ శాతం కారణం ఏంటో చెప్పంటారా? కష్టార్జితాన్ని ఎట్లా వాడాలో అర్థం కాక రాబడి తక్కువ, ఖర్చేమో రాబడేమో గొర్రెతోక, ఖర్చేమో శాంతాడంత. మా తెలంగాణ భాషలో ఏమంటారంటే, చారానా కోడికి బారానా మసాలా. చెప్పండి, కోడి ఎంత, దానికి వేసిన మసాలా ఎంత? చారానా అంటే పావలా కోడి, పావలా కోడికి 30 మసాలా వేసాడంట. ఒకరోజు ఒక పిల్లోడు వచ్చి అంటాడు, అన్నయ్య కొత్త ఫోన్ కొనుక్కున్నాను, నా ఫోన్కు ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. ఎప్పుడు అప్పులు అనేవాడు ఈరోజు ఫోన్ కొన్నాను ప్రార్థన చేయండి అన్న అన్నాడు. సరే చేద్దాంలేని ఫోన్ తీసుకుంటే ఏమంటాడు తెలుసా? అన్నయ్య ఈ ఫోన్ ఎంతో తెలుసా? 36,000 రూపాయలు అన్నా అన్నాడు. నేను అడిగా, నీ జీతం ఎంత తమ్ముడా అన్నాను. అది ఒక్కటి అడగొద్దు అన్నాడు. నాకు అదే కావాలరా తమ్ముడా, నీ జీతం ఎంత చెప్పు అన్న. అంటాడు 13,000 అన్నా అన్నాడు. 13,000 రూపాయల జీతగాడికి ఎంత ఫోను? 3 నెలలు జీతం బాయా. మరి అప్పులు కాకపోతే ఏమవుతాయి చెప్పండి? కొంతమంది విశ్వాసులు అప్పులు పాలైపోవటానికి కారణం ఏంటంటే ఆదాయానికి మించిన ఖర్చు చేసుకొని అనేక మంది అప్పులు పాలైపోతూ ఉంటారు. నీ కష్టార్జితాన్ని జ్ఞానయుక్తంగా నువ్వు ఖర్చు పెడితే, దేవుని బిడ్డ, నీ చెయ్యి ఎప్పుడు ఇచ్చే చెయ్యిగానే ఉండునుగాక. నీ చెయ్యి ఎప్పుడు పైచే చెయ్యిగానే ఉండునుగాక. చాచే చెయ్యిగా నీ చెయ్యి ఉండకుండునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చదువుకునే బిడ్డలు ఇక్కడ కొంతమంది ఉన్నారు. అమ్మ వినండి, చదువుకునే బిడ్డలు కొంతమంది ఉన్నారు. పిల్లలు వ్యూహ ప్రకారంగా చదువుకునేటట్లుగా వారిని పురికొల్పండి.
నీ వ్యూహం ఏమై ఉండాలో తెలుసా? నా తట్టు చూడు. నువ్వు కష్టపడి హాస్పిటల్లో ఒక నర్సు ఉద్యోగం సంపాదించావు. నీ కడుపును పుట్టిన పిల్లలు అదే హాస్పిటల్కి డాక్టర్లుగా రావాలా? నువ్వు బస్సులో ఒక కండక్టర్గా ఉద్యోగం చేసావు. వ్యూహ ప్రకారంగా పిల్లల్ని పెంచు. కండక్టర్ కడుపును పుట్టిన పిల్లలు కలెక్టర్లు కావాలా? గట్టిగా చెప్దాం ఆమేన్. ఒకవేళ నువ్వు టాపీ మేస్త్రివి, నీ కడుపును పుట్టిన పిల్లలు సివిల్ ఇంజనీర్లు కావాలా? వ్యూహ ప్రకారంగా ప్రతిదీ చదువుకునే బిడ్డలు కూడా, యవన బిడ్డలారా వినండి, మీ ఎదుట నిలబడి వాక్యం చెప్తున్నా. నేనున్నాను కదా, మా నాన్న 4th క్లాస్ ఎంప్లాయ్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వర్కర్. ఆయన కడుపును పుట్టిన నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకొని హైదరాబాదులో ఇంజనీరింగ్గా గొప్ప ఉద్యోగం చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత ప్రభు నన్ను సేవకు పిలిపించాడు. మీతో నేను చెప్పే మాట, వ్యూహ ప్రకారం చదువుకోండి, వ్యూహ ప్రకారం అడుగులు వేయండి. ఎక్కడ మన అమ్మా నాన్న ఓడిపోయారో, ఓడిపోయిన చోటే మనం గెలిచేటట్లుగా దేవుడు కార్యం చేయును గాక. రైట్. వ్యూహంలో ఒక అద్భుతమైన ప్రణాళిక ఏంటంటే, నా తట్టు చూడు, వ్యూహంలో అద్భుతమైన ప్రణాళిక ఏంటంటే 5,000 మంది మాటుగాండ్రను పెట్టారు. ఎంతమందిని పెట్టారు? పెద్దగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నేను ఒక విలువైన మాట చెప్తాను. ఏ ఇంటిలో మాటుగాళ్ళు ఉంటారు, ఏ సంఘములో మాటుగాళ్ళు ఉంటారు, ఏ సేవకుడు మాటుగాడిగా బ్రతుకుతాడో, ఏ తల్లిదండ్రులు మాటుగత్తెలుగా మాటుగాళ్ళగా బ్రతుకుతారో, ఎక్కడ ఓడిపోయారో అక్కడ వాళ్ళని గెలిపించడం దేవుడు ప్రారంభిస్తాడు. సంఘానికి ఎవరు కావాలి? సౌండ్ పెంచాలి. సంఘానికి ఎవరు కావాలి? కుటుంబానికి ఎవరు కావాలి? సౌండ్ పెంచాలి. కుటుంబానికి ఎవరు కావాలి? మిమ్మల్ని అడుగుతా, మాటుగాడు అంటే మధ్యాహ్నం పూట సామానుకు మాట్లాడేస్తాం, సామానుకు వాళ్ళే కదా, వాళ్ళేనా? నో. మాటుగాడు అంటే ఎవరంటే వాని తల మీద రక్షణ శిరస్రాణం ఉంటుంది, నీతి అనే మైమెరుగు ఉంటుంది, కాళ్ళకు సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు ఉంటుంది, కేడం ఉంటుంది, సమస్త విధాలైన ఆయుధాలు, యుద్ధాయుధాలు ధరించి ఉంటాడు. కానీ మాటుగాడు ఎక్కడుంటాడంటే ఎవ్వరికి కనపడకుండా రహస్యంగా మరుగుగా ఉంటాడు. గనుక వానికి పెట్టబడిన పేరు మాటుగాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. సమాధానం చెప్పండి. తల మీద ఏముంది? చేతిలో ఏముంది? డాలు ఉంది. కాళ్ళకేముంది? ఛాతికేముంది? నీతి అని అంటే సమస్త విధాలైన ఆయుధాలు ధరించాడు. కానీ ఎవ్వరికి కనపడకుండా ఎట్లా ఉన్నాడు? దైవజనమ, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా, యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా మాటుగాడిగా ఉండాలి. మాటుగాడు అంటే యేసయ్య మాటల్లో 2 అనుభవాలు చెప్తాను. యేసయ్య ఒక మాట ఏమంటారంటే, నీ కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకుండా రహస్యంగా నువ్వు చేస్తే రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక అంటాడు. ఏది మాటుతనం? నీ కుడి చేత్తో చేసింది. దేవునికి ఏదైనా నువ్వు ఇస్తే, దేవునికి ఏదైనా నువ్వు అర్పిస్తే, నీవిచ్చింది ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా నువ్వు చేస్తే అది మాటుతనం అయిపోతుంది. అలాంటి మాటుగాళ్ళు ఏ సంఘంలో ఉంటారో వాళ్ళు ఎక్కడ ఓడిపోయారో అక్కడ దేవుడు గెలిపించటం ప్రారంభిస్తాడు. సహజంగా మనిషికి ఉండే అలవాటు ఏంటంటే, ఎంత చేస్తే అంత చెప్పుకుంటాడు. కొన్ని సంఘాలకు వెళ్తే పెళ్ళిళ్ళలో చదివింపులు చదివించినట్లుగా వాళ్ళు ఇచ్చిన కానుకలు చదువుతూ ఉంటారు. మన పలాను సురేష్ గారు మన చర్చికి 116 కానుకిచ్చాడు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెనా? ఎందుకమ్మా ఆమెను? ఇప్పుడు జనాలందరికీ తెలిసింది అనుకోండి, ఎవరికి తెలియదు? ఒక ఖరీదైన మాట చెప్తా, గుండెల్లో రాసుకోండి. ఎంత మరుగుగా ఉంటావో అంత వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. ఎంత మరుగుగా ఉంటావో అంత గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ఎంత మరుగుగా సేవకులకు సహకరిస్తావో, ఎంతైనా చేయి, 1,00,000 ఇవ్వు, 50 లక్షలే ఇవ్వు, 50,000 రూపాయలే ఇవ్వు, 50 రూపాయలే ఇవ్వు, నీవిచ్చింది ఎవ్వరికి తెలియకుండా
తీసుకున్న సేవకుడికి ఏ దేవుని నామం పేరిటిచ్చావో ఆ దేవునికి ఇచ్చిన నీకు తప్ప ప్రతిదీ రహస్యంగా మరుగుగా ఉంచితే ఎంత మరుగులోకి వెళ్ళిపోతావో అంత వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. యేసు ప్రభు వారు ఇట్లాగే ప్రార్థనా కూటం పెట్టినప్పుడు 5,000 మంది పురుషులు వచ్చారు. వాళ్ళందరికీ భోజనం పెట్టాడు. యేసయ్యకు 5 రొట్టెలు 2 చేపలు ఏమిచ్చారు? పెద్దగా 5 రొట్టెలు, ఎండు చేపలు కాదమ్మా, 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యకి ఇచ్చింది ఎవరు చెప్పండి? నేను మీ అందరికీ బంపర్ ఆఫర్. అయ్యా బయట ఉన్న వాళ్ళు కూడా, ఇక్కడ పాస్టర్లు ఉన్నారు. అయ్యా పాస్టర్ అన్నలో నా వైపు చూడండి. బంపర్ ఆఫర్. మీలో ఎవరైనా ఆ చిన్నోడి పేరు చెప్తే ₹1,00,00,000 చెక్ ఇక్కడే రాసిచ్చిపోతాం మీకు. ఆ చిన్నోడి పేరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. నా మాట అర్థం కాలేదా? నా మాట అర్థమైందా తల్లి? ఆ చిన్నోడి పేరు మీలో ఎవరికైనా తెలిస్తే మీ చేతులు పైకి ఎత్తండి. వాడి పేరు చెప్తే ఎక్కడే ₹1,00,00,000 చెక్కు రాసి ఇచ్చేస్తా. సరే, నా వైపు చూసి నన్ను అడగండి. అయ్యగారు మీకు తెలుసా అని అడగండి. నాకు కూడా తెలియదు. ఎందుకు? ఆడు మాటగాడు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు కానీ ఆడి పేరు మాత్రం బైబిల్లో రాయబడలా. 5,000 మంది ఆకలి తీర్చాడు కానీ ఆడి పేరు బైబిల్లో రాయబడలా. తృప్తి తీరా ప్రజలకు భోజనం పెట్టాడు కానీ వాడి పేరు బైబిల్లో పొరపాటున రాయబడలా. ఎందుకంటే వాడు మాటుగాడు. అయ్యా, మీరు వెళ్ళే సంఘాలలో మీ దైవ సేవకులకి ఎప్పుడు మీరు నీళ్లు పోయుదురుగాక. శక్తికి మించి దేవుని పరిచర్యకు మీరు వెదజల్లుదురుగాక. ఎంత వెదజల్లిన పొర్రపాటున మీ పేరు బయటకు తెలియనే. కుడి చేత్తో చేసింది. ఇలాగే మంచి మే మాసంలో పాలకోలు వెళ్ళాను మీటింగ్కి. భలే విచిత్రం. ఏ ప్రార్థన కోటానికి వెళ్ళినా ఇది చెప్పకుండా నేను ముందుకు వెళ్ళలేను. మధ్యాహ్నం పూట కరెంటు పోయింది. ఎక్కడ ఫ్యాన్లు అక్కడ ఆగిపోయింది. అలా తలపైకెత్తి చూస్తే రెక్కల మీద ఏదేదో రాసి ఉంది. ఏమిరా రెక్కల మీద రాసి ఉందని పైకి చూస్తే ఒక రెక్క మీద అల్లం అని రాసి ఉంది, ఇంకొక రెక్క మీద బెల్లం అని రాసి ఉంది, ఇంకొక రెక్క మీద సుబ్బారావు అని రాసి ఉంది. ఆ పాస్టర్ గారిని పిలిచి, అయ్యా ఒక రెక్క మీద అల్లం అని రాశారు, ఇంకో రెక్క మీద బెల్లం అని రాశారు, ఇంకో రెక్క మీద సుబ్బారావు అని రాశారు. ఏమయ్యా అల్లం బెల్లం సుబ్బారావు అని రాశారంటే ఆ పాస్టర్ గారు అంటాడు, ఏమి లేదు అయ్యగారు, ఏమి లేదు అయ్యగారు, ఈ ఫ్యాన్ ఇచ్చిన ఆయన ఇంటి పేరేమో అల్లం, ఆయన చేసే వ్యాపారమేమో బెల్లం, ఆయన పేరేమో సుబ్బారావు. నేను ఆ మాట విని అనుకున్నా, పర్లేదయ్యా, ఆ మాట విని అనుకున్నా, దేవుని మహా గొప్ప కృప, ఆ ఫ్యాన్ కనిపెట్టినాడు 4వ రెక్క కనిపెట్టలా. ఒకవేళ 4వ రెక్కే కనుక కనిపెడితే ఆ రెక్క మీద ఏమని రాసేవాడు, ఏం రాసి ఉండేవాడు చెప్పండి. అంత కరెక్ట్గా ఎట్లా చెప్పావమ్మా? అలా పెళ్ళం పేరు రాసి ఉండేవాడు, హోమ్ డిపార్ట్మెంట్ పేరు రాసి ఉండేవాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్యాన్ రెక్కల మీద రాసి ఉంది కదా పేరు, ఇప్పుడు సుబ్బారావు ఎక్కడ తిరుగుతూ ఉంటాడు? చర్చిలో తిరగటమే. వాడు చేసింది దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకుండా రహస్యంగా నువ్వు చేస్తే నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఒక మాట అడుగుతా, సంఘాలలో నలుగురికి కనపడే పరిచర్య చేయాలని విశ్వాసులు అనుకుంటారా, మాటుగాళ్ళలాగా మరుగ్గా ఉండే పరిచర్య చేయాలనుకుంటారా? అబద్ధం ఆడకుండా చెప్పండి. అర్థం కాలేదు మీకు, ఇంకొకసారి అడుగుతా. మందిరంలో బాత్రూములు కడగటం దేవుని పనే, చర్చి ఓడవటం దేవుని పనే, ఓకే.
చర్చి ఓడవటం దేవుని పని, స్టేజ్ మీద నిలవబడి పాటలు పాడటం సాక్ష్యం చెప్పటం దేవుని పని, తబలా కొట్టడం వాయిద్యాలు వాయించడం దేవుని పని. అబద్ధం ఆడకుండా చెప్పండి. ఈ పరిచర్యలో మీకేది ఇష్టం? అబద్ధం ఆడకుండా చెప్పండి. అబద్ధం ఆడారా అననీయ సపీరా అని గుర్తుకు తెచ్చుకోండి. మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే, స్టేజీ మీద కనపడే పరిచర్య అంటే మీకు ఇష్టమా? ఎవ్వరికి కనపడకుండా బాత్రూములు కడగటం మరుగ్గా ఉండే పరిచర్య అంటే ఇష్టమా? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఏమ్మా ఇందిరాగాంధీ ఊపినట్టు ఊపుతున్నావు చెయ్యి, ఏదో అన్నావు చెబుతాలే. ఎవరిని చూసినా నేను స్టేజీ మీద కనపడాలి, నన్ను చూడు, భలే చెప్పారు తల్లే, నన్ను చూడు, నా సోకు చూడు, నన్ను చూడు, నా పాట చూడు, నన్ను చూడు, నా అంటే ఇట్లా చేయటం తప్పని కాదు. 10 మందిలో కనపడే పరిచర్య కంటే మాటుగాడిగా బ్రతుకు ఎంత మరుగైపోతావో అంత వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. కొడదాం చప్పడు కొడితే సాయికి స్తోత్రాలు చెప్దాం. మీరు వెళుతున్న సంఘాలలో గుర్తింపును కోరుకోవద్దు సుమి, అలా మరుగ్గా ఉండిపోండి. మీరు చేసిన దానికి మనుషుడు ప్రతిఫలం ఇచ్చిన దానికంటే దేవుడైన యెహోవా ప్రతిఫలం ఇచ్చునుగాక, దేవుని యొద్ద నుండి ప్రతిఫలాన్ని పొందుకొందురుగాక. మరొక మాట కూడా చెప్తా. ఎలీషా ప్రవక్తకి మేడ మీద గది, దీపం, బల్ల, మంచం, పీట, బహుగా సేవకుడికి కావలసినవన్నీ, ఎలీషా ప్రవక్తకు కావలసినవన్నీ ఒక తల్లి ఏర్పాటు చేసింది. మిమ్మల్ని అడుగుతా, ఆ తల్లి పేరేంటి? సౌండ్ పెంచాలి అందరూ. చెప్పు తల్లి, ఆ తల్లి పేరేంటి? ఒక్కళ్ళు సరిగా చెప్పట్లా. ఆ తల్లి పేరు గనురాలా. భలే చెప్పావు తమ్ముడా. ఆ తల్లి పేరేంటి? షూనేమీరాలా. అది పేరా? షూనేము అనే ఊరుకు చెందింది కాబట్టి షూనేమీరాలు అన్నారు. ఆవిడ ఊరి పేరు రాయబడింది కానీ ఎందుకు? అది ఎందుకు? మాటుగత్తె. అలా మాటుగా ఉండటాన్ని బట్టే మూయబడిన ఆమె గర్భాన్ని తెరిచి ఓ చక్కటి కుమారుడు నా తల్లికి దేవుడు దయచేశాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. 2023లో ఏ విషయాల్లో దేవుడు మార్గాలు మూసాడో, ఏ ద్వారాలు మూయబడ్డాయో, ఈ 2024లో మూయబడిన ప్రతి ద్వారం నా దేవుడు తెరుచునుగాక. మూయబడిన ప్రతి ద్వారం నా దేవుడు తెరుచునుగాక. మూయబడిన ప్రతి ద్వారం దేవుడు తెరుచునుగాక. దేవుడు అలా తెరుచున్నట్లుగా చెప్పండి. మనం అందరం ఎట్లా ఉండాలి? మాటుగాడు అంటే కుడి చేత్తో చేసింది. రెండవ మాటుగాడు ఎవడో తెలుసా? యేసు ప్రభు వారు అంటారు, నువ్వు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యంగా ప్రార్థన చేయి. ఎలా? రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అని మాట్లాడతాడు. దైవజనమా గమనించండి, సంఘానికి మాటుగాళ్ళు ఎవరో తెలుసా? ప్రార్థించే ప్రార్థన పరులు సంఘానికి మాటుగాళ్ళు. కుటుంబానికి మాటుగాళ్ళు ఎవరో తెలుసా? ప్రార్థించే తల్లిదండ్రులు కుటుంబానికి మాటుగాళ్ళు. ఓడిపోయిన చోట ఇశ్రాయేలీలు గెలవటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నుండి మాటుగాళ్ళు బయలుదేరారు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ ప్రతి కుటుంబంలో నుండి మాటుగాళ్ళు బయలుదేరుదురుగాక. రహస్యంగా ప్రార్థించే ప్రార్థనా పరులు బయలుదేరుదురుగాక. ఉపవసించి ప్రార్థించే ప్రార్థనా పరులు బయలుదేరుదురుగాక. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చే బిడ్డలు యేసు నామములో బయలుదేరుదురుగాక. తల్లిదండ్రులు మాటుగాళ్ళైతే పిల్లలు గెలుస్తారు. విశ్వాసులు మాటుగాళ్ళైతే సేవకులు గెలుస్తారు. సేవకులు మాటుగాళ్ళుగా ఉండి సంఘం కొరకు ప్రార్థన చేస్తే ఆ విశ్వాసులు గెలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రతి ఇంటిలో నుండి చెప్పండి, ఎవరు బయలుదేరాలి? ఈ ప్రాంతంలోనే మా మందిరానికి, ఇది ఒంగోలు కదా, మార్కాపురం ప్రాంతంలో చదువుకొని ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ మా చర్చికి వచ్చి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు 2008-9 ఆ ప్రాంతంలో
ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడు. నెలకు వచ్చి 70,000 రూపాయల జీతం. ఈరోజు దేవుని కృపను బట్టి ఆ బిడ్డకి దేవుడే ఒక సొంత కంపెనీ ఇచ్చి అతని చేతి నీడలో ఒక 50-60 మంది ఉద్యోగస్తులు పెరిగేటట్లుగా ఆశ్రయం ఇచ్చాడు. దేవుని చేత బహుగా దీవించబడ్డాడు. ఒకరోజు మేము వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన చెప్తూ అన్నయ్య, మాది ప్రకాశం జిల్లా మార్కాపురం డ్రై ఏరియా, రెక్కాడితే కానీ డొక్కాడని పేద పరిస్థితి. అలాంటి మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చి ఈరోజు ఈ స్థితిలో నేను నిలవబడ్డాను అంటే నా తల్లిదండ్రులు మాటుగాండ్రుగా దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనే నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలవబెట్టిందన్న. మా అమ్మ ప్రార్థన, అమ్మ చూడండిరా, మా నాన్న ప్రార్థన, మా అమ్మ నాన్న ప్రార్థనలే నన్ను ఇట్లా నిలవబెట్టాయన్న. అమ్మ నా వైపు చూడు, నీ కడుపున పుట్టిన పిల్లలు కూడా నిన్ను గూర్చి మాట అనాలి. నీ కడుపున పుట్టిన పిల్లలు కూడా నిన్ను గూర్చి మాట అనాలి. ఏమనో తెలుసా? మా నాన్న చేసిన ప్రార్థనేనయ్యా, మా అమ్మ కాచిన కన్నీళ్ళేనయ్యా, మా అమ్మ చేసిన ప్రార్థనేనయ్యా, మా అమ్మ నాన్నలు మాటుగాళ్ళుగా ఉండటాన్ని బట్టే దేవుడు మమ్మల్ని ఎట్లా ఆశీర్వదించాడయ్యా అని మీరు చనిపోయిన తర్వాత కూడా మీ భక్తిని గూర్చి మీ పిల్లలు మాట్లాడుకుందురుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. నేను అడిగా, ఏంటయ్యా మీ అమ్మా నాన్న ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటయ్యా, మీ అమ్మా నాన్న ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత ఏంటయ్యా అన్న. ఆ తమ్ముడు ఏమన్నాడు తెలుసా? 10వ తరగతి వరకు మా ఊర్లో నేను చదువుకునేవాడిని అన్న. నా బాల్య దినాల్లో అమ్మా నాన్న ప్రార్థన వింటూ నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్ళం అన్నయ్య, అమ్మా నాన్న ప్రార్థన వింటూ నిద్రలో నుంచి లేచేవాళ్ళం అన్నయ్య అన్నాడు. నాతో కలిసి చెప్పండి, అమ్మా నాన్న ప్రార్థన వింటూ, అమ్మా నాన్న ప్రార్థన వింటూ నిద్రలో నుంచి లేచేవాళ్ళం అన్నయ్య అన్నాడు. నాకు అర్థం కాక, అమ్మా నాన్న ప్రార్థన వింటూ నిద్రలోకి వెళ్ళటం ఏంటయ్యా, అమ్మా నాన్న ప్రార్థన వింటూ నిద్రలో నుంచి లేవటం ఏంటయ్యా అంటే చెప్తున్నాడు, ఏమి లేదన్నయ్య, మా కుటుంబంలో మా తల్లిదండ్రులు రక్షణ పొందినప్పటి నుండి మా ఇంట్లో ఒక క్రమశిక్షణ ఉండేది. ప్రతిరోజు సాయంత్రం మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. కుటుంబ ప్రార్థన సరిగ్గా 7-5 కల్లా రేడియోలో వాక్యం వచ్చేది. మా నాన్న రేడియో ఆన్ చేసేవాడు, మేము చాపేసుకొని కూర్చునేవాళ్ళం. 7:05 నుండి 7:40 దాకా రేడియోలో వాక్యం వినేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. ఆ రేడియో చుట్టూతో మేము కూర్చొని వాక్యం వింటూ ఉంటే మార్కాపురం ప్రాంతంలో మా బంధువులంతా, మా చుట్టాలంతా అనేవాళ్ళు, బైబిల్లో ఒక మాట రాసి ఉందయ్యా, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూతా ఒలీవ మొక్కలు కూర్చున్నారు అని బైబిల్లో రాసి ఉంటే, నీ పిల్లలు వాక్యం వినటానికి రేడియో చుట్టూతా ఒలీవ మొక్కలు కూర్చున్నారు అని మమ్మల్ని అనేవాళ్ళు. నిజమే. ఒకప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో ఈ టీవీ మీడియా రాకమునుపు, ఇప్పుడు టీవీ మీడియా రాకమునుపు ఎక్కువ శాతం క్రైస్తవ కుటుంబాల్లో సాయంత్రం కుటుంబ ప్రార్థన జరిగేది, రేడియో దగ్గర కూర్చొని వాక్యం వినేవాడు. ఎప్పుడైతే ఈ టీవీ దయ్యం వచ్చిందో, టీవీ చుట్టూతో జిల్లేడు మొక్కలు కూర్చుంటున్నారు. ఏ మొక్కలు? ఒలీవ మొక్కలు అయిపోయినాయి. ఏ మొక్కలు? ఒకరోజు ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా మా ఆవిడ కొరకు కాస్త గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. ఏమైందయ్యా మీ ఆవిడకి అన్నాను. మా ఆవిడకి సీరియల్ దయ్యం పట్టుకుందయ్యా, ఆ సీరియల్ దయ్యం పోయేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. నేను ఆ పేరు అంతకుమునిపు ఎప్పుడు వినలా, ఈ పేరేదో కాస్త కొత్తగా ఉన్నట్టుంది, అది ఏ ఊరు నుంచి వచ్చిందయ్యా అన్న. అది ఊరు నుంచి వచ్చిన దయ్యం కాదయ్యా, టీవీ దయ్యం మా ఆవిడకి పట్టుకుంది, సీరియల్ దయ్యం పట్టుకుందయ్యా, మారేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. ఏంటయ్యా సీరియల్ దయ్యం అన్న అంటాడు, అయ్యా నా మీద మనసు ఉంటుందో ఉండదో తెలియదు కానీ, పిల్లల మీద మనసు ఉంటుందో ఉండదో తెలియదు కానీ, మనసు మమత చూడకుండా దాని మనసు అస్సలాగదయ్యా అన్నాడు. అని ఆ తర్వాత కొసమెరిపి ఏమన్నాడు తెలుసు, అయ్యా ఇంట్లో దీపం వెలిగించడం మరిచిపోద్దేమో కానీ నీకెట్టా తెలిసింది? ఆ స్కూల్లో చదువుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కొంతమంది. ఈ వాక్యం విన్న తర్వాత కూడా మీలో ఎవరైనా టీవీ దగ్గరికి వెళ్ళి
ఆ సీరియళ్ళు సినిమాలు చూద్దామని టీవీలు ఆన్ చేశారా? యేసు నామములో ఆ టీవీలన్నీ మీరన్నట్టే జరుగునుగాక. నేనల్లా, మీరన్నట్టే జరుగునుగాక అంటాడు. అయ్యా, ఇంట్లో దీపం వెలిగించడం మర్చిపోద్దేమో కానీ కార్తీక దీపం చూడకుండా ఇది ఆగదయ్యా. ఈ టీవీ వచ్చిన తర్వాత టీవీ చుట్టూతో జిల్లేడు మొక్కలు. ఈ రాత్రి ఎక్కడైనా ఇక్కడ జిల్లేడు మొక్కలుంటే ఆ మొక్కలని ఒలివ చెట్లుగా మారునుగాక. ఈ 2024 మనం అందరం ఒలివ చెట్లుగా మారుదాం గాక. ఇంకో మాట చెప్పమంటారా? నిన్ను ఒలివ చెట్టుగా మార్చాలని నీకోసమే ఈ రాత్రి కూటం దేవుడు ఏర్పాటు చేశాడు. నీకోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. సరేనయ్యా, మరి 7:40 తర్వాత ఏం చేస్తారయ్యా అన్న అంటాడు. 7:45కు రేడియోలో వాక్యం విన్న తర్వాత ఇప్పుడు కుటుంబ ప్రార్థన స్టార్ట్ అయిద్దన్న. ఓ పాట, చిన్న వాక్యం చదువుకున్న తర్వాత మొదట మా చెల్లి ప్రార్థన చేసేది 2-3 నిమిషాలు. తర్వాత నా వంతు నేను 2-3 నిమిషాలు. ఆ తర్వాత మా నాన్న ఒక 10 నిమిషాలు చేసేవాడు. అన్నయ్య, చివరిలో మా అమ్మ స్టార్ట్ చేసిద్ది. అన్నయ్య, మా అమ్మ ప్రార్థన స్టార్ట్ చేసిందంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్నయ్య, స్టాపులు తక్కువ అన్నయ్య. ప్రార్థన స్టార్ట్ చేసిందా అర్ధగంట 30 గంట ప్రార్థన ముగించేసరికి అన్నయ్య, ఆమె ప్రార్థన స్టార్ట్ చేసిన 5 నిమిషాల వరకు మెలకు ఉంటుంది అన్నయ్య. ఆ ప్రార్థన వింటూ 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 ప్రార్థన వింటూ వింటూ నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్ళం అన్నయ్య. నిద్రపోయేవాళ్ళం. పండుకున్న మమ్మల్ని మంచం మీద పండుకోబెట్టి మా అమ్మ వాళ్ళ నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్ళు. మా అమ్మ నాన్నకున్న గొప్ప అలవాటు ఏంటో తెలుసా? తూర్పు దిక్కును సూర్యుడు ఉదయించటం మర్చిపోతాడేమో కానీ 4ంటికి పడకల మీద నుంచి లేచి ప్రార్థన చేయటం మా అమ్మ మర్చిపోదన్నయ్య. మా అమ్మ మర్చిపోదన్నయ్య. ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యం. తూర్పు దిక్కును సూర్యుడు ఉదయించడం మర్చిపోతాడేమో కానీ, మబ్బుల చాటున సూర్యుడు ఎప్పుడైనా మరుగైపోతాడేమో కానీ, ఉదయం 4 లోపు మా అమ్మ లేచి ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా లేదన్నయ్య. 4ంటికి మా అమ్మ లేస్తుంది. 4:30 దాకా మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది. 4:30కి మా నాన్నని లేపుతుంది. మా నాన్న వైపు, మా అమ్మ ఈ వైపు. వాళ్ళ ప్రార్థన ఎట్టుంటుందంటే నోట్లో గుణగుణగుణగుణుగుతో ప్రార్థన చేయరు. వాళ్ళ ప్రార్థన ఎట్టుంటుందంటే ఇంట్లో శవం ఉంటే శవాన్ని ఎదురు పెట్టుకొని శోకాలు రాగాలు తాళాలు చేస్తూ పాడతారే, రాగాలు తాళాలతో ఏడుస్తూ ఉంటారే. ప్రార్థనలో మోకరించారంటే ఇంట్లో ఎవరో చనిపోయినట్లుగా గుండెల విషయాలాగా ప్రార్థన చేస్తారన్నయ్య. వాళ్ళ ప్రార్థన వింటూ వింటూ మేము నిద్రలో నుంచి లేచేవాళ్ళం అన్నయ్య. వాళ్ళ ప్రార్థన వింటూ నిద్రలోకి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ప్రార్థన వింటూ నిద్రలో నుంచి లేచేవాళ్ళం. వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పిందట. నేను కూడా మీతో ఆ మాట చెప్తాను. ఏం చెప్పింది తమ్ముడా మీ అమ్మ అంటే, రే చిన్న, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా అరుణోదయపు దినాన మన కంఠధ్వని దేవునికి మనం వినిపించాలి. నాతో కలిసి మాట చెప్పండి. అరుణోదయపు దినాన మన కంఠధ్వని దేవునికి వినిపించాలి. ఎప్పుడులోపు వినిపించాలి? తల్లి చెప్పిందట, పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే, రేడియోలో నుండి సుప్రభాత శబ్దం రాకమునిపే, మసీదులో నుండి నమాజ్ శబ్దం రాకమునిపే, ఆకాశ పక్షులు వాటి కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే నీ ఇంటిలో నుండి నీ కంఠధ్వని దేవునికి వినిపిస్తే, అమ్మా నువ్వు చేతులు ఎత్తితే నీ పిల్లలు గెలుస్తారా? నీవు చేతులు ఎత్తితే తండ్రి నీ పిల్లలు గెలుస్తారు. నీవు చేతులెత్తితే సావుకులు గెలుస్తారు. సావుకులు చేతులెత్తితే ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో మీరు ఊరేగించబడుదురు గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. మరోసారి చెప్దాం హల్లెలూయా. మీ ఎదుట నిలవబడి వాక్యం చెప్తున్నాను. నేనున్నాను చూసారా? నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగినోడిని. ఈరోజు దేవుని కృప, అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ప్రతిరోజు లక్షల మంది యూట్యూబ్లో దేవుని వాక్యం వింటారు. ఒక్క రోజుకొచ్చి 130,000 మంది
ఒక్క రోజుకొచ్చి దేవుని వాక్యం వింటారు. ప్రతిరోజు 5 గంటలకి షార్ట్ మెసేజ్ యూట్యూబ్లో అరుణోదయపు దినం ప్రారంభంతోనే 5 గంటలకు వాక్యం అప్లోడ్ చేస్తాం. హైదరాబాదులో దరిదాపుగా 3500 4000 మంది పట్టే పెద్ద మందిరం, దరిదాపుగా 5-6 వేల మంది ఆత్మలు అక్కడ ఇచ్చాడు. అనేక చోట్ల బ్రాంచ్ మందిరాలు ఉన్నాయి. ప్రతిదినం లక్షల కొలది ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించే కృప ఇచ్చాడు. ఒక మాట చెప్పంటారా, నేను ఈరోజు ఈ స్థితిలో నిలవబట్టడానికి మొదట దేవుని కృప అయితే, నా సంఘ బిడ్డల ప్రార్థన, నా జీవిత భాగస్వామి నా భార్య ప్రార్థన, వీటితో పాటు ఖచ్చితంగా నేను చెప్తాను, నా తల్లిదండ్రులు మాటుగాండ్రగా దేవుని సన్నిధిలో బ్రతకటాన్ని బట్టే పల్లెటూరు నుంచి దేవుడు లేవనెత్తి ఈరోజు ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. పల్లెటూరు నుంచి దేవుడు లేవనెత్తాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, నా తండ్రి భోజనం చేయని రోజు ఉందేమో కానీ ప్రార్థన చేయని రోజు ఉండదు, వాక్యం చదవని రోజు ఉండదు. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకంత దీవెనదై దేవుని కృపను బట్టి అతిశయంగా చెప్తున్నాను. నేను మీతో కూడా చెప్తాను, మిమ్మలను బట్టి కూడా మీ కడుపున పుట్టిన బిడ్డలు ఈ మాట అందురుగాక. మా అమ్మ మాటుగతిగా బ్రతికేదయ్యా, మా నాన్న మాటుగాడిగా బ్రతికేవాడయ్యా, వారు కాచిన కన్నీళ్ళే నన్ను ఈ స్థితిలో నిలవబెట్టాయ్యా అని సంఘానికి కుటుంబాలలో మాటుగాళ్ళు బయలుదేరితే ఆ మాటుగాళ్లను బట్టి ఓడిపోయిన చోటే దేవుడు గెలిపించటం ప్రారంభించును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మరొకసారి చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆఖరి విషయానికి వచ్చాను. ఆఖరి విషయం, ఓడిన చోటే, ఎక్కడ ఓడిన చోటే వారు గెలవటానికి కలిగిన ఆఖరి కారణం ఏంటంటే, వ్యూహ ప్రకారంగా వెళ్ళారు. 30,000 మంది హాయిపట్నం మీద యుద్ధానికి వెళ్ళారు. అరే గతంలో వచ్చిన వాళ్ళే కదా, వీళ్ళని గెలవటం ఎంత అండర్ ఎస్టిమేషన్ వేసి యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలీలు పారిపోతున్నట్లుగా పారిపోతున్నారు. హాయి పట్టణస్థులు గవిని దాటి ఎప్పుడైతే పట్టణం దాటి బయటకు వచ్చారో అంత దూరాన ఉన్న యెహోషువ తన చేతిలో ఉన్న, అందరూ నా వైపు చూడండి, తన చేతిలో ఉన్న ఈటిని ఇట్లా పైకెత్తాడు. ఈటిని ఎప్పుడైతే పైకెత్తాడో పొదల మాటునున్న మాటుగాండ్రు హాయి పట్టణం మీదకి వెళ్ళి హాయి పట్టణం అంతా తగలబెడతా ఉంటే ఆ పట్టణంలో నుంచి పొగట్ల బయలుదేరుతుంది. ఆ పొగను చూసి హాయి పట్టణస్థులు గుండెలు అవిసేలాగా రోదిస్తూ ఇటు అటు నలుదిక్కులా చెదిరిపోవటం ప్రారంభించారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఒక్కొక్క హాయి పట్టణస్థుని మీద పడి, ఇందాక చదువుకున్నాం కదా, ఒక్కడు కూడా తప్పించుకోకుండా, ఒక్కడు కూడా మిగలకుండా హాయి పట్టణస్థులందరినీ వారు హతమార్చేశారట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను. యెహోషువ ఏమెత్తాడు? అందరూ చెప్పాలా, కొంచెం గట్టిగా, మరొక్కసారి, ఇంకొకసారి చెప్పాలి. యెహోషువ చేతిలో ఏముంది? మిమ్మల్ని ఇంకొక మాట కూడా అడుగుతా. యెహోషువ గారి గురువు గారి పేరేంటి? మోషే చేతిలో ఏముండేది? థ్యాంక్ యూ. మోషే చేతిలో కర్ర ఉంది, యెహోషువ చేతిలో, మరొకసారి, గురువుగారి చేతిలో, శిష్యుడి చేతిలో కర్ర పదునైందా, ఈటె పదునైందా? మరలా కర్ర పదునైందా, ఈటె పదునైందా? గురువుగారి చేతిలో కర్ర ఉంటే శిష్యుడి చేతిలో ఈటె అంతకంటే పదునైన ఆయుధం ఉంది. ఇది మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? యవ్వన బిడ్డలారా, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ప్రార్థనలో విశ్వాసంలో కర్ర లాంటి వారైతే మీరు ఈటి వంటి వారిగా మారిపోవాలి. మీరు ఈటి వంటి వారిగా మారిపోవాలి. మీరు ఈటి వంటి వారిగా మారిపోవాలి. కర్ర ఈటె ఏంటి దీనికి ఉన్నటువంటి తేడా? కర్ర కంటే ఈటె చాలా, సౌండ్ పెంచాలి, చాలామంది యవ్వన బిడ్డలు ఏమంటారంటే, అయ్యా మా అమ్మ ఎంత ప్రార్థనా పరురాలో, ప్రైజ్ గాడ్, అట్లా చెప్పుకోవాలి. మా నాన్న ఎంత ప్రార్థనాపరుడో, రైట్, చెప్పుకోవాలి. కొంతమంది చూడండి, అమ్మా నాన్న ప్రార్థన చెప్పుకుంటారు కానీ మీకు అర్థమైంది కొంచెం, ఆడు ప్రార్థన చెప్పుకోడు. ఎందుకు చెప్పుకోడు? ఉంటేగా చెప్పుకోవటానికి.
నేనంట అమ్మ రోజుకొచ్చి గంట సేపు ప్రార్థన చేసేదైతే చెల్లి నువ్వు 2 గంటలు ప్రార్థన చేసేదానిగా ఉండాలి. నాన్న రోజుకొచ్చి అర్ధగంట ప్రార్థన చేసేవాడైతే యవన తమ్ముడా వాళ్ళు కర్ర అయితే నువ్వు ఈటగా మారితే ఎక్కడ ఓడిపోయావో అక్కడ దేవుడు గెలిపించటం ప్రారంభిస్తాడు. అమ్మా నాన్నల మీద ఉన్న భక్తి అమ్మా నాన్నలతో ఆగిపోకూడదు. అమ్మా నాన్నల మీద ఉన్న విశ్వాసం అమ్మా నాన్నలతో నిలిచిపోకూడదు. ఈ తరం మనం ఎట్లా బయలుదేరాలో తెలుసా? అమ్మా నాన్నలు కర్రైతే మనం ఈటెలుగా ప్రభు కొరకు నిలవబడుదుము గాక, పదునైన ఆయుధాలుగా నిలవబడుదుము గాక. అలా నువ్వు నిలవబడితే ఓడిపోయిన చోటే దేవుడు గెలిపించడం ప్రారంభిస్తాడు. ఈ వేదిక మీద ఉన్న దైవ సేవకులందరినీ నా హృదయపు లోతులో నుంచి దీవిస్తున్నాను. ఒంగోలు పట్టణం ప్రకాశం జిల్లా సాధారణమైనది కాదు. ఎలాంటిదో తెలుసా? తెలుగు రాష్ట్రాలకు సువార్తను అందించిందే నెల్లూరు, ప్రకాశం జిల్లా. ఇక్కడి నుంచే గొప్ప గొప్ప సేవకులు తెలుగు రాష్ట్రాలకు బయలుదేరారు. ఈ సేవకుని ఈ తరంలో ఒంగోలు పట్టణంలో, ఈ ప్రాంతాల్లో, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో సేవ చేస్తున్న నా తోటి సేవకులందరినీ మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆ తరపు సేవకులు కర్ర అయితే మీరు ఈటెలుగా మారాలి. ఆ తరపు సేవకులు ఏలియాలైతే ఈ తరంలో ఉన్న మీరు ఎలీషాలుగా మారాలి. ఏలియా ఒకంత సేవ చేస్తే ఎలీషా, థ్యాంక్ యూ మా, గట్టిగా చెప్పాలి. ఏలియా ఒకంత సేవ చేస్తే ఎలీషా 2 అంతల పరిచర్య చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎలీషా మీద నిలిచిన అభిషేకం లాంటి అభిషేకం మన ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించినట్లుగా, ఈ తరపు ఈటెలుగా దేవుడు మనల్ని ప్రతిష్ఠించినట్లుగా, ఈ వాక్యం వింటుండగా ప్రతి బిడ్డ దేవుని కొరకు ఒక ఈటెలాగా బయలుదేరినట్లుగా, ప్రభా ఈ తరపు ఈటెలాగా నన్ను చేయని చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. మన అమ్మా నాన్న కర్ర, మనం ఈటెలుగా మారుదుంగాక. మన అమ్మా నాన్న ఏలియాలు, మనం ఎలీషాలుగా మారుదుంగాక. మన అమ్మా నాన్నలు మోషేలు, మనం యెహోషువల వంటి వారిగా దేవుని కొరకు నువ్వు మారితే నమ్ముతావా? 2023లో ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ సిగ్గుపడ్డావో, ఎక్కడ నా కర్మ అని తల బాదుకుంటూ తలదించుకొని బ్రతికావో, తల దించుకున్న చోటే నీ తల పైకెత్తి మహారాజులాగా నా దేవుడు నేను ఊరేగిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెబుదాం. మరలా చెప్తున్నాను, 2023 నా వైపు చూడండి, నేను ముగిస్తున్నాను ఇక్కడ. 2023 నీ భక్తి కర్రలాగా సాగితే, నీ ప్రార్థన జీవితం కర్రలాగా సాగితే, నీలో ఉన్న పరిశుద్ధ జీవితం కర్రలాగా సాగితే, ఈ 2024లో కూడా నేను కర్రలాగే బ్రతుకుతాను అని అనుకోవద్దు. 2023 కర్రలాగా బ్రతికితే ఈ సంవత్సరం పదునైన ఈటెగా నీ పరిశుద్ధతకు పదును పెట్టుకొని, నీ ప్రార్థన జీవితానికి పదును పెట్టుకొని, ఒక పదునైన ఆయుధంగా నువ్వు మారితే 2 అంతల అభిషేకాన్ని యేసు నామం పేరిట దేవుడు కుమ్మరించునుగాక. ఇంకో తీర్మానం కూడా చేసుకో, దేవా 2023లో కర్రలాగా సేవకులకు నేను సహకరించానేమో, కొంతే నేను సహకరించానేమో, ఈ 2024లో కర్రలాగా కాదయ్యా. చెప్పండి, సౌండ్ పెంచాలి. మరోసారి 2023లో కేవలం దశభాగమే ఇచ్చారు అనుకోండి, అది కర్ర. ఈటంటే ఏంటి చెప్పండి? 5% ఇయటమా? మీ తెలివి సేకటబడా? అది 15% ఇయటం. నేను ఇక్కడ మీటింగ్కి ఈరోజు ఉదయం మధ్యాహ్నం వస్తే నిజంగా నేను అనుకుంటాను, అయ్య గారు మీ ఒంగోలు పట్టణంలో చాలామంది మాటుగాళ్ళు ఉన్నారయ్యా. మాటుగాళ్ళకు మారుపేరు. నేను వచ్చింది మొదలుకొని చాలామంది బిడ్డలు లైవ్లో, అయ్యా మీ వాక్యం వినేవాళ్ళం. ఒక ఆయన అయితే, నేను పేరు చెప్పను ఎందుకంటే మాటుగాడిగానే ఉండాల, మాటుగాడిగా ఉంటేనే ప్రతిఫలం. వాక్యం వింటా 50,000 రూపాయలు దేవునికి కానుక ఇవ్వాలని అనుకొని, నాకు ఇవ్వాలని అనుకొని, ఆయన కొంచెం పెద్ద వయసు, ఆ 50 రూపాయల బండిల మీద ఒక స్లిప్ రాశాడు, ఈ కానుక ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ జెరిమియా గారికి మీరు ఇవ్వండి, నేను బ్రతుకుంటే, నేను ఆయన కలిస్తే నేను ఇస్తా, ఒకవేళ ఈలోపు నేను గనక చనిపోతే ఈ డబ్బు మాత్రం అయ్యగారికే చెందాలని చెప్పి ఒక స్లిప్ ఆ బ్యాండ్ మీద పెట్టి నా రాక కొరకు 3 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నాడంట. నేను ఇక్కడికి వస్తున్నానని తెలుసుకొని అసలు
క్రిస్మస్ పండుగ ఎట్లా ఉంటుందో ఆయన ముఖంలో చూసే ఈరోజు. మాటుగాళ్ళు. మీతో చెప్తున్నాను, గతంలో 10% మీరు దేవునికి ఇస్తే తీర్మానం చేసుకోండి, ఈ సంవత్సరం నేను ఈటగా మారాలి ప్రభువా. ఆమేనన్నాడు గట్టిగా. ఈట అయితే ఎంత? అరే చెప్తాముడా, ఏమి లేదు. దేవుని ఆశీర్వాదం అంతా ఎక్కడుంటుందంటే, ఎప్పుడు నీ ఆలోచనలు దేవుని చుట్టూతో తిరిగితే నువ్వు అడగాలే కానీ అది ఆకాశం అంత ఎత్తైనదైనా ఊర్ధ్వలోకం అంత లోతైనదైనా దాన్ని నీ కాళ్ళ ముందు పడేస్తాడు దేవుడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. దేవుణ్ణి అడిగేటప్పుడు ఎప్పుడు ప్రభా నేను నీ కొరకు ఎక్కువ ఉపయోగపడతానయ్యా, నీ కొరకు ఎక్కువ ఈ ఒక్క ఆలోచనతో ఉండు. నువ్వు ఏది అడిగినా ప్రతిదీ నీ కాళ్ళ ముందు పడేస్తాడు. సింపుల్గా చెప్తా, యవ్వన బిడ్డలు ఉన్నారు, ప్రభా నాకు బుల్లెట్ కావాలని అడిగారు, మీరు ఇస్తాడు, బుల్లెట్ ఇస్తాడు. బుల్లెట్ ఇచ్చే ముందు వీడు బుల్లెట్ ఎందుకు అడుగుతున్నాడు దేవుడు ఆలోచిస్తాడు. ఒకవేళ ఆ బుల్లెట్ అడిగినప్పుడు మీ మనసులో ప్రభా నాకే గనక బుల్లెట్ ఉంటే ప్రతిరోజు సాయంత్రం మా పౌలయ్య గారిని లేకపోతే మేము వెళ్ళే సేవకుల్ని నా బండి మీద కూర్చోబెట్టి సాయంత్రం ఎక్కడో ఓ చోట సువార్త కోటకి తీసుకెళ్తాను ప్రభా. నడువులోకి రాదు కదా బుల్లెట్ అయితే, నాకు రాదు, నా వెనక కూర్చున్నా మా అయ్యగారికి రాదు నాయన, నాకే గనక బుల్లెట్ ఇస్తే నీ సేవ కొరకు వాడతాను ప్రభా అని అంటే బుల్లెట్ ఏం కర్మ. ఆమెన్, నువ్వు అన్నట్టు జరుగును గాక. ఈసారి ప్రార్థన కోటానికి కారులో వస్తావు తల్లి, దేవుడు నిన్ను అట్ట దీవించును గాక. ఇట్లా అనేసరికి ఒక్కొక్కరికి ఎంతకి ఎవరికి ఆశీర్వాదం అన్నట్టు చూసుకుంటా మీ అందరికీ దేవుడిచ్చును గాక. ప్రభా నీ పరిచర్య కొడతాను అంటే కారు కూడా ఇస్తాడు. అట్లా కాకుండా ప్రభా బుల్లెట్ అని అంటున్నావు, వీడికి బుల్లెట్ ఎందుకు అడుగుతాడు. అప్పుడు నీ మనసులో నాకే గనక బుల్లెట్ ఉంటే నేను క్లవ్పేటలో ఉంటుంది, క్లవ్పేటనయ్యా, క్లవ్పేట లేదా సంతపేట కూడా ఉంది కదా, మా క్లవ్పేట మా వీధి ఈ శివర బుల్లెట్ కిక్కు కొట్టి ఆ యాజిలేటర్ రైజ్ చేసి బుల్లెట్ మీద డుక్ 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 మరి పోతూ ఉంటే మా వీధిలో ఉన్న ఆడపిల్లలంతా బయటకు వచ్చి నన్ను నా బుల్లెట్ చూస్తా, నా గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అని ప్రజలు అనుకుంటా ఉంటే ప్రభా ఆ కిక్కే వేరయ్యా అని అన్నావా, ఉన్న సైకిల్ కూడా తీసేస్తాడు తమ్ముడా. నన్ను ఆశీర్వదించు ప్రభా, నీ సేవకు ఉపయోగపడతా. నన్ను ఆశీర్వదించు ప్రభా, సేవకులకు కుడిభుజంగా నిలవబడతా. నన్ను ఆశీర్వదించు ప్రభా, పదునైన పనిముట్టుగా మారతా అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఈ దేవుడు ఎవరో తెలుసా, ఓడిన చోటే నేను గెలిపించడం ప్రారంభిస్తా. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మరలా మోషే చేతిలో ఏముంది చెప్పాలి. మోషే చేతిలో ఏముంది, యెహోషువ చేతిలో ఏముంది. ఒక మాట చెప్తాను, సైతాన్ గాడి ఆలోచన ఏంటో తెలుసా, ఈ పుస్తకం కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి తీసుకుని, ఇంకా చాలా వర్తమానాలు యూట్యూబ్లో ఉన్నాయి, దరిదాపుగా 3,000-4,000 వర్తమానాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు అద్భుతమైన షార్ట్ మెసేజెస్. నేను ఒక మాట చెప్పి ముగిస్తా. అమ్మా, చాలా చోట్ల మీరు చూడండి, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు, కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతున్నాడు, ఎమ్మెల్యే కొడుకు అందుకోవాలా, ఎంపీ కొడుకు మినిస్టర్ కొడుకు, ముఖ్యమంత్రి కొడుకు, భక్తిపరుడు కొడుకు. ఆ అక్క కరెక్ట్గా చెప్తున్నారు తల్లి. చెప్పరా తల్లి, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు, చూడండి, టీచర్ కొడుకు టీచర్ అవుతున్నాడు, మినిస్టర్ కొడుకు మినిస్టర్ అవుతున్నాడు, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడు. గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా, భక్తిపరుని పిల్లలు భక్తిపరులు కాలేకపోతున్నారు. ఏ తల్లిదండ్రులను కదిలించిన ఇదే బాధ. అయ్యా, పిల్లలు యవనస్తులు కాకమునుపు, తమ్ముడా ఇటు చూడు, పిల్లలు యవనస్తులు కాకమునుపు సంఘంలో మేము తలెత్తుకొని తిరిగే వాళ్ళమయ్యా. వీళ్ళు ఏమంట యవన వయసులో అడుగుపెట్టారు, ఏమంట వీడు కాలేజీకి వెళ్ళటం ప్రారంభించారు. మా సంఘంలో తలెత్తుకోలేకపోతున్నామయ్యా, మేము పుట్టి పెరిగిన సంఘానికి వెళ్ళలేకపోతున్నామయ్యా.
ఎందుకు వెళ్ళలేకపోతున్నారమ్మా? మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడుగుతూ ఉంటే చెప్పలేక, వాళ్ళు చేసిన తప్పుడు కార్యక్రమాలను బట్టి ప్రజల మధ్యలో తలెత్తుకోలేక, పాత సంఘానికి వెళ్ళలేక, అలాగని కొత్త సంఘాన్ని వెతుక్కోలేక కుమిలి అల్లాడిపోతున్నావయ్యా అని ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. యవ్వన బిడ్డలారా, నా వైపు చూడండి. మీ అందరిని అడుగుతా, మీలో ఎవరైనా ధైర్యంగా గుండెల మీద చెయ్యేసుకొని నా వైపు చూడాలి అందరూ. మా తల్లిదండ్రులు కర్ర వంటి వారైతే, వారి మీద నిలిచిన భక్తి కంటే, ప్రార్థన కంటే నా మీద రెట్టింపు ప్రార్థన నిలిచుందని మీలో ఎంతమంది ధైర్యంగా చెయ్యెత్తగలరు? మా అమ్మ నాన్న కర్ర లాంటి వాళ్ళైతే, వాళ్ళ కడుపున పుట్టిన నేను ఈటిలాగా ప్రభు కొరకు బ్రతుకుతున్నాను, వాళ్ళ మీద ఉన్న ప్రార్థనాత్మ కంటే నా మీద రెట్టింపు ప్రార్థనాత్మ ఉందని ఎంతమంది ధైర్యంగా చేతులెత్తి ప్రభుని స్తుతించగలరు? ఏమరా చెల్లె, ఒక్కలు చెయ్యి అత్తలా? మా అమ్మ ఒకటి ఎత్తింది. అన్న సత్యం అన్న, మీ అమ్మ నాన్నలను ఆల్రెడీ పరలోకానికి పంపిస్తేవాయా? నా వైపు చూడు. ఎందుకు భక్తిపరుడు కొడుకు భక్తిపరుడు కాలేకపోతున్నాడు తెలుసా? తల్లిదండ్రుల పెంపకంలో లోపం అని నేను అనను, కానీ బైబిల్లో ఒక మాట రాసింది. అబ్రహాము తవ్వించిన బావులను ఎవరు పూజ చేశారట? ఫిలిష్తీయులు పూజ చేశారట. ఆ బావులను అబ్రహాము తవ్వించి పంట పొలాన్ని పండిస్తూ ఉంటే, అబ్రహాము తవ్వించిన బావులను ఫిలిష్తీయులు పూజ చేశారట. ఫిలిష్తీయులు ఆ బావులు పూజ చేశారని ఇస్సాకు తెలుసుకొని, ఇస్సాకు ఏం చేశాడు? ఫిలిష్తీయులు పూడ్చిన బావులను ఇస్సాకు తిరిగి తవ్వటం ప్రారంభిస్తే, ఇస్సాకుకు జలలు గల ఓటలు దేవుడు అనుగ్రహించాడు. అందరూ చూడండి, ఆఖరి ఘట్టం అబ్రహాము బావులంటే అబ్రహాము యొక్క ఆత్మీయ అనుభవాలు అబ్రహాముతోనే సమాధి చేయబడాలని శత్రువైన సాతానుగా పిలువబడుతున్న ఫిలిష్తీయులు, అబ్రహాము యొక్క విశ్వాసం అబ్రహాముతోనే ఆగిపోవాలి, అబ్రహాము పరిశుద్ధత అబ్రహాముతోనే ఆగిపోవాలి, అబ్రహాము యొక్క ప్రార్థన అబ్రహాముతోనే ఆగిపోవాలని ఫిలిష్తీయులు బావులు పూడ్చినట్లుగా, యవ్వన బిడ్డలారా, మీ అమ్మా నాన్న ప్రార్థన అమ్మా నాన్నతోనే ఆగిపోవాలి. ఇది సాతాను ఆలోచన. ఇక్కడ సేవకుని పిల్లలు ఎవరైనా ఉంటే సైతానుగాడి ఆలోచన ఏంటో తెలుసా? అమ్మలో ఉన్న ప్రార్థనాత్మ అమ్మతోనే ఆగిపోవాలి, నాన్నలో ఉన్న ప్రతిష్ట నాన్నతోనే ఆగిపోవాలని సాతాను తల్లిదండ్రుల అనుభవాలు వాళ్ళతోనే భూస్థాపితం చెయ్యాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కనుకనే భక్తిపరుడి కొడుకు భక్తిపరుడు కాలేకపోతున్నాడు. అలాగని ఆ ఫిలిష్తీయుడు పూడ్చాడని చెప్పినంత మాత్రాన ఇస్సాకు చేతులు ముడుచుకొని కూర్చున్నాడా? ఏం చేశాడు ఇస్సాకు? మా నాన్న అనుభవాలు నాన్నతో ఆగిపోకూడదు, మరలా పూడ్చిన బావులను తవ్వుతానని అలా తవ్వటం ప్రారంభించాడో లేదో, జలలు గల ఓటలు దేవుడు ఇస్సాకుకు అనుగ్రహించాడు. ఈ రాత్రి యవ్వన బిడ్డలారా, నా వైపు చూడండి. ఇదే మాట నీ తల్లిదండ్రుల అనుభవాలు తల్లిదండ్రులతో ఒకవేళ వాడు సమాధి చేయాలని ప్రయత్నం చేస్తే, ఈ రాత్రి వాక్యం వింటుండగా మరలా తిరిగి నువ్వు తవ్వటం ప్రారంభించు. సాతాను పూడ్చిన బావులను తిరిగి నువ్వు తవ్వటం ప్రారంభించు. ఈ రాత్రి తవ్వగలిగితే నీ తల్లిదండ్రులకు ఇచ్చిన ఓట కంటే మించిన జలలు కలిగిన ఓట ఈ 2024 దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎన్నడూ ఎప్పుడు అనుభవించని ఆత్మీయ సమృద్ధి నీ కుటుంబంలో దేవుడు కుమ్మరించబోతున్నాడు. యవ్వన బిడ్డలారా, ఈ స్థలంలో కూర్చున్న ప్రతి యవ్వన బిడ్డ ఈ తరపు ఇస్సాకు వంటి వారిగా ప్రతిష్ఠించబడుదురుగాక. రొమ్ము కొట్టుకుంటూ ప్రభువును ఒక మాట అడుగు. దేవా, అమ్మా నాన్నల మీద నిలిచిన ప్రార్థన కంటే మించిన ప్రార్థన నాలో కలుగు చేయి ప్రభువా, మించిన భక్తి కలుగు చేయి ప్రభు అని నువ్వు అడుగుతూ ఉంటుండగానే ఈ రాత్రి జలలు గల ఓటలు దేవుడు నీకు అనుగ్రహించి 2023 అంతా ఓటమి. నా సొంత మాటలు చెప్పట్లా, దేవుడు నా హృదయాన్ని రేపి, తమ్ముడా నీతో ఈ మాట చెప్పమని హైదరాబాద్ నుంచి నన్ను ఇక్కడికి పంపించాడు. నీతో ఈ మాట చెప్పమని దేవుడు నా అంతరంగాన్ని మండిస్తున్నాడు, రేపుతున్నాడు. ఏంటో తెలుసా? 2023లో ఎక్కడెక్కడ దుఃఖపడ్డావో
దుఃఖానికి ప్రతిగా నాట్యాన్ని ఈ సంవత్సరం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏ ప్రజలు నిన్ను చూసి దాని బ్రతుకు చూడేమైపోయిందో, వీడి బ్రతుకు చూడేమైపోయిందో, వీళ్ళ సంసారం చూడేమైపోయిందోనని ఏ చేతులు గుచ్చి నీ వైపు వేలెత్తి చూపించాయో, వేలెత్తి చూపించిన చేతులే నీ ఆశీర్వాదాన్ని చూసి చప్పట్లు కొట్టే చేతులుగా దేవుడు మారుస్తాడు. నమ్ము ఈ మాట. చప్పట్లు కొట్టే చేతులుగా. ఏ నోరు నిన్ను దూషించిందో, దూషించిన నోరే ఈ సంవత్సరం ప్రశంసించే నోరుగా నా దేవుడు చేయునుగాక. అలాంటి దినాలు ఈ సంవత్సరం నిశ్చయంగా నువ్వు అనుభవించుదువుగాక. 2023 కర్ర అయితే 2024 ఈటిలాగా దేవుడు ప్రతిష్ఠించునుగాక. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉంటే చాలాసేపు కూర్చున్నారు కదా, ఒక్క నిమిషం లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఒక్క నిమిషం ప్రతివారు 2 చేతులు ప్రభు తట్టెత్తి ఒక్క క్షణం ప్రభు వైపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, 2023లో నేను ఓడిపోవటానికి కారణం ఏంటో ఈ రాత్రి నాతో మాట్లాడేవు ప్రభా. నాలో ఆకాను లాంటి స్వభావం ఉందయ్యా. ఆ ఆకాను ఈ రాత్రి చంపేస్తానయ్యా. ఆ ఆకాన్ని ఈరోజు సమాధి చేస్తానయ్యా. తమ్ముడు, అందరూ నోరు తెరవండి. ఒక్క క్షణం నోరు తెరవండి. ఆ ఆకాను ఈ రాత్రి సమాధి చేస్తానయ్యా. ఆకాను లాంటి స్వభావం నాలో ఉంది ప్రభా. ఆ ఆకాను జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానయ్యా. ఎక్కడ ఓడిపోయానో అక్కడ నేను గెలవాలి స్వామి. ఎక్కడ అపజయాన్ని పొందానో అక్కడే జయాన్ని పొందాలి నాయన. ఎక్కడ తలదించుకున్నానో అక్కడ నేను తలెత్తుకొని తిరగాలి ప్రభా. నన్ను గెలిపించు. అడుగుతావా ప్రభా, నన్ను గెలిపించు. నా పాప జీవితాన్ని విడిచిపెడుతున్నానయ్యా. నా అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెడుతున్నానయ్యా. నీకు ఆయాస్కరమైన జీవితాన్ని విడిచిపెడుతున్నానయ్యా. ఈ రాత్రి నుండి బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమని ఈ సంవత్సరం నుంచి నీ కొరకు నేను బ్రతుకుతాను యేసయ్యా. కన్నీటి ప్రార్థన నాకు దయచేయి. 2023 కర్ర లాంటి బ్రతుకైతే 2024 ఈటి లాంటి పదునైన జీవితం నాకు దయచేయి. నన్ను గెలిపించు ప్రభా. ఆశపడిన ప్రతి బిడ్డ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. భాషలు మాట్లాడుతూ ప్రభుని స్తుతించుదాం. ప్రభుని చప్పట్లు కొడుతూ స్తుతించుదాం. రబాలా తిరాదరా షగా తురాబాలా రెమినా షగా తురాలా రేనా షగా తురా. విజయోత్సవంతో ఊరేగించబడిన సంవత్సరంగా దేవుడు చేయాలి. అదిగో ఫిలిష్తీయుడు ఏ బావులైతే పూడ్చాడో వాటిని మరలా తిరిగి తవ్వటం ప్రారంభించు. జలలు గల ఓటలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభా, నన్ను గెలిపించయ్యా. విజయోత్సవంతో ఈ సంవత్సరం ఊరేగించయ్యా. రాధాలా షగా తురాబాలా షగా రిమినా షగా తురాలా రాసిగి. దేవా, కార్యం చేయి నాయనా. చేతులెత్తిన ఈ ప్రజల వైపు చూడయ్యా. తీర్మానం చేసుకున్న ప్రజల వైపు చూడయ్యా. ఆకాను చావాలి. శాపగ్రస్తమైన వాటిని తొలగించుకుందాం. దేవుడు భేకర కార్యం చేయునుగాక. ఓ మంచి తీర్మానం చేద్దామా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎక్కడ నీవు నష్టపోయావో, ఎక్కడ నీవు సమస్యలేవో, ఎక్కడ నీ జీవితము ప్రియమైనటువంటి వారులేరా, ఓ చేదైన అనుభవాలలో నీ జీవితం నడిపించబడదు. నా దేవుడు దైవజనుని లేవనెత్తి నీతో ఈ రాత్రి సూటిగా మాట్లాడి జయాన్ని కలిగించే సంవత్సరం ఈ సంవత్సరం. దేవుని మహిమను చూచేటటువంటి సంవత్సరం. మహిమ కలిగిన దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందే సంవత్సరం. బలహీనతలు తొలగించాయి. నీకు ఆయాసకరమైన ప్రతి సంగతి నా జీవితంలో తొలగించబడింది. Hallelujah.
వెనక్కి చూడకు. నా దేవుడు నీ ఎదుట నిలిచి శ్రేష్టమైన సంగతులు చేయాలని ఈ రాత్రి దైవ జనుని రేపి నీతో మాట్లాడి ఉన్నాడు. నీతో మాట్లాడి ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఓ నా కర్మ, నా కర్మ, నా శాపం ఎప్పుడు తొలగిపోతుందని నువ్వు పలుమార్లు వేదన పడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించావే. ఇదిగో నా దేవుడు ఒక నూతన కార్యము చేయబోతున్నాడు. నీ బలహీనత ఏమిటో, నీ ఇబ్బంది ఏమిటో, దేవునికి ఆయాసకరమైన సంగతులు ఏమిటో, దేవునికి విరోధమైనటువంటి ఆలోచన ఏమిటో, నీ వ్యర్థమైనటువంటి వ్యసనాలు ఏమిటో ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఒకవేళ మనుషులు ప్రేమినటువంటి వాళ్ళరా నిన్ను అవమానించారేమో, నా దేవుడు నిన్ను నిన్ను గొప్పలమైన అమ్ముగా మార్చబోతున్నాడు. నా జీవితాన్ని కలపరిచేయ, నీ జీవితాన్ని కలపరించుకుంటా. నా దేవుడు నీ యందు దృష్టి నిలిపి నీతో మాట్లాడి ఉన్నాడు. అశ్రద్ధ చేయకు, రేపటి వాయిదా వేయకు. ఎప్పుడైతే దేవుని వాక్యం నీవు దర్శించిందో ఆ దినమే నీవు ఓ మంచి తీర్మానంతో వాయిదాలు వేయకు, వాయిదాలు వేయకు. ప్రభువు కొరకు ఓ నూతన కార్యాన్ని మీ జీవితంలో మంచి నిర్మాణం చేయగలవా? తీర్మానం చేస్తే నీకు చేతులు పైకి చూపించు. మనుషులుగా మంచి నిర్మాణం చేయగలవా? తీర్మానం చేస్తే నీకు చేతులు పైకి చూపించు. మనుషులుగా వాడిన దేవుడు నీ కుడి చేతులు చూస్తున్నాడు. నీ తీర్మానములు చూస్తూ ఉన్నాడా? మంచి తీర్మానం చేయాలి. ప్రార్థన చేసుకున్నాను. దయాళుడమైనటువంటి మా తండ్రి, జీవాధిపతికి స్తోత్రాలయ్యా. మీ పరిశుద్ధ పాదాల చెందుకు ప్రభువా ఈ రాత్రి మరొకసారి మీ సన్నిధిలోనికి చేరి వచ్చి జ్ఞాపకం చేసుకోండియ్యా. ఎన్నో దినాలు మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించండి నా దేవా. మీ దాసులను ప్రభువా మీరు తోడుకుని వచ్చాను. మా పట్టణానికి ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రం. మా ప్రజలకు దీవెనకరంగా మార్చినందుకు స్తోత్రం. శాపానికి కారణమేమిటో, దుర్మార్గతకు కారణమేమిటో, నేను వర్తిల్ల లేకపోవడానికి కారణం ఏమిటో రాత్రి మాతో మాట్లాడాలి. అందుకు స్తోత్రాలు. మీ ప్రజలను ఆయన
విషయాలు దేవుడు కనపరచాలి. ఇంతవరకు మీరు మధ్య ఆత్మదేవుడు అదృశ్య దేవాలయంగా ఉన్నది. కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు స్వామి. ఓ పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. స్తుతి ఆరాధనలు విసర్జన మాత్రమే మనకి వస్తుంది. వాక్యం గురించి మీకు సాక్షులుగా జీవించి ఇంకా శ్రేష్టమైనటువంటి ఓ మధురైనటువంటి గీతిగా నేను మార్చాను. ఈ మార్చినటువంటి సర్వప్రజలకు సహాయం చేయాలి. ఓ చేతులకి అయ్యా మంచి తీర్మానంగా మీకు చూపించుకున్న బిడ్డలు భవయాలను మీతో అంటున్నాను. ఎత్తిన వారి చేతులు ఎన్నడూ వారి జీవితాలు దించగా చేసిన తీర్మానంలో ఉండి ఎక్కడ మళ్ళా వెనుకకు వెళ్ళక మీ కొరకు బ్రతికేటువంటి మంచి అనుభవాన్ని దయచేయండి. వాటిని బలపరిచి వాడుకున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. మీ ప్రజలను తండ్రి మీరు తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు. మీ బలమైన కార్యాలు మా ఎదుట మీరు జరిగించు నడిపించుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్తమైన స్తుతి మహిమ ప్రభావానికి కాపాడుతున్నాం. విడల ప్రభావ చోట ముగించుకొని మరల వారి స్థలాలకు క్షేమకరంగా వారి గృహాలు వారి ప్రయాణాల్లో వారి వాహనాల్లో ఈ సన్నిధికి తోడుకోవచ్చు. బలపరచండి, దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధ. ఈరోజు ఈ ప్రార్థన కోటానికి వచ్చిన ప్రతి బిడ్డ దైవజనులకు ఈ కోరిక ఏర్పాటు చేసిన